శక్తి స్వరూపుణ్ణి. ఆ స్థాయిలో మీరు ధ్యానము, జ్ఞానము సరగాలి. ఈ నిర్వాణ మార్గం మీ నుంచి మొదలవ్వాలి. అవునండి. పార్వతి అంటేనే జ్ఞానం అండి. సరస్వతి హ్మ్. అంటే కళలు. లక్ష్మి అంటే హ్మ్. సేవ, డబ్బు. హ్మ్. పేరు హ్మ్. పెట్టుకున్నది సార్థకత చేసుకొని ఖచ్చితంగా ఈ భూమి మీద ఈ జన్మలోనే పత్రిజాల యొక్క మన హ్మ్. యొక్క ఆధ్వర్యంలో, సారథ్యంలో ఇక్కడే మనం మొదలవ్వాలి. మహిళా చైతన్యం నుంచే నా నిర్వాణ మార్గం అనే కాన్సెప్ట్ కూడా ఒక హ్మ్. 1 ఇయర్ నుంచి పట్టుకున్నా గానీ, ఇక్కడే చెప్పడం అయింది చూడండి ఫస్ట్ స్టార్ట్ చేయడం ఇది. నేను ఓకే. యూఎస్‌కెళ్తున్నాను. నెక్స్ట్ హ్మ్. మంతు కొన్ని పుస్తకాలన్నీ చదువుతున్నాను. కాన్సెప్ట్ తయారు చేసుకుంటాను. నా ఓన్‌గా లోపటి నుంచి అనుభవంతో. మరి హ్మ్. పార్వతీదేవికి మరి ఇంకొక ఎవరున్నారమ్మా? రెండో వాళ్ళెవరు బర్త్‌డే ఇవేళ? చిన్నారిదండి. శ్రీనిధి. చిన్న పాపండి. చిన్న శ్రీనిధి. పాప. ఆ బంగారు తల్లికి మనం విషెస్ చెప్పక్కర్లేదు. వాళ్ళు మహాశక్తి స్వరూపులు. వాళ్ళు భూమి హ్మ్. మీద అడుగుపెట్టిందే ఈ భూమి యొక్క ప్రక్షాళన చేయడం కోసం వచ్చారు. ఈ పుట్టిన పిల్లలు హ్మ్. 2000 హ్మ్. తర్వాత పుట్టిన పిల్లలందరూ గోల్డెన్ చిల్డ్రన్స్ ఆళ్ళు. వాళ్ళు హ్మ్. అతీతమైన శక్తులతో అసలు భూమి మీద అడుగుపెట్టి భూమి యొక్క దివ్యమయ హ్మ్. చైతన్యంలో అందుకే ఎక్కువ మంది ఆడపిల్లలు పుడుతున్నారు. మా ఫ్యామిలీ హ్మ్. మనలో ఇప్పుడు 90 పిల్లలు పుడితే 80 ఆడపిల్లలు, ఒక్కరే బాబు పుట్టారు. అబ్బా! ఒకరికైతే ట్విన్స్ పుట్టారు. మన అందరూ మెడిటేషన్ పిల్లలే ఈళ్ళందరూ గూడా. ఓహ్! అంటే హ్మ్. సాక్షాత్తు ఈ భూమి యొక్క ఎనర్జీస్‌ని మార్చడం కోసం సార్ చెప్తారు. మనం చెప్పింది కాదండి. హ్మ్. ఆడపిల్ల ఎప్పుడు అనాథ ప్రేమతత్వం. హృదయం నుంచి మొదలవుతుంది. హ్మ్. మగవాళ్ళు అందుకని బేగా ప్రేమతత్వం గాని, కరుణ గాని నిజమైన శ్రీమూర్తులుగా మనం ఎదగడం కోసం ఈ భూమి మీదకొచ్చాం. పత్తసారి హ్మ్. యొక్క పిఎస్ఎస్ మూవ్‌మెంట్‌కొచ్చాం. చాలా హ్మ్. మంది శ్రీమూర్తులు ఉన్నారు. మనం ఎవరిని ఆదర్శంగా తీసుకోవాలంటే గ్రేట్, గ్రేట్ మాస్టర్‌లు ఎంతో మందున్నారు. నేను పెట్టాను చూడండి స్టేటస్‌లోని. హ్మ్. మహిళామూర్తులకి వందనం అని పత్తిసారు. మహిళా చైతన్యానికి వందనం అని ఎంతో మంది మహిళామూర్తుల్ని అలాగా హ్మ్. ప్రతి ఒక్కరు అర్ధనారీ సత పార్వతి, పరమేశ్వరులు, సీతారాములు, మరి హ్మ్. లక్ష్మీనారాయణులు అన్నారు గాని, అందుకే ముందు శ్రీమూర్తిని వాళ్ళే తీసుకొచ్చారు. మనం తీసుకొచ్చింది గాదు. ఇప్పుడు భూమి మీద అవును. సత్యయుగం మొదలయ్యింది కాబట్టి థాంక్ యూ అండి హ్మ్. పార్వతీదేవి గారు. నమస్తే మహిళా అండి. చైతన్యంలో థాంక్స్ ఈరోజు అండి. శైలజ హ్మ్. గారి యొక్క మహిళా చైతన్యం బాగా రన్ అవుతుంది. హ్మ్. అది థాంక్ యూ ఇక్కడ మేడం. నాకు ఫస్ట్ టైమ్ ఇలాగా. హ్మ్. ఒక రోజు, 2 రోజులు, 3 రోజులు వర్క్‌షాప్ లాగా మనం ఒక క్లాస్‌ని చేయడం అనేది అవును. నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. హ్మ్. తటపతి థాంక్ రాఘవరావు యూ. గారితో నిన్న ఒక అరగంట సేపు మాట్లాడడం అయింది. సార్ ఈ బుక్ హ్మ్. నాకెందుకో చాలా నచ్చింది అనగానే వాళ్ళు గూడా జూమ్ సెషన్‌లో పూర్తిగా ఆది శంకరాచార్యుల కోసమే ఇప్పుడు నడుస్తుందట క్లాస్ 1 మంత్ నుంచి. నాకు హ్మ్. వెంట వెంట లింకులు పంపించి, ఆ పుస్తకం ఎంత బాగా తయారు చేశారు. ఎక్కడ తీశారండి? సార్ ఇప్పుడు చెప్పారా ఆ విషయం? అంటే ఆది శంకరాచార్యుల నుంచి, యమ నియమాలు, పతంజలి నుంచి అన్నీ తీసి ఒక బుక్ తయారు చేశారాయన. ఆ బుక్ రూ. 50 గాని అది మనకి 25కో, 30కో మనకి 50 పుస్తకాలు గాని తెప్పించుకుంటే ఇస్తారు. హ్మ్. చాలా అద్భుతంగా సరళంగా అర్థమయ్యేటట్టు ఉందండి. నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. అమ్మ మనందరం ధ్యానం చేస్తున్నాము, శాకాహార ర్యాలీలు చేస్తున్నాం గానీ, నిజమైన సత్యం వైపు, నిర్వాణం వైపు, మోక్షం వైపు ఎళ్ళాలి మనము. అంటే హ్మ్. అందుకే ఆది శంకరాచార్యులు చూడండి అందరూ ఒకసారి జూమ్‌లో అతను స్టార్ట్ చేయడం ఏంటండి? ఆ నిర్వాణ షట్కం. మన ఆహ్, ప ఆహ్, ప అవి అవి చెప్తున్నారు పద్యాలు 6 పద్యాలు నిర్వాణ షట్కం అంటే 6 పద్యాలవి. హ్మ్. ఆదిశంకరాచార్య భజగోవిందం మనందరికి తెలిసిందే అది. ఎవరికైనా వస్తే అవును. ఒక భజగోవిందంలో పాట గాని, లేతే నిర్వాణ షట్కంలో ఒకటి గాని ఏదైనా పాడితే స్టార్ట్ చేసుకుందాం క్లాస్ మనం. మనోబుద్ధ్యహంకార చిత్తాని నా అది గాని, లేదా ఆ! భజగోవిందం గాని. శైలజ గారు ఎవరికైనా మన గ్రూప్‌లో ఎవరికైనా వస్తే గనక నేను పాడతా. దాన్ని నేను పా ఒకసారి ఎవరైతే అనిపించండి. మా సాయి వచ్చింది. ఆవిడ పాట. అద్భుతంగా మనోబుద్ధి, అహంకారం కోసం చెప్తారు. ఒకే ఒక శ్లోకం కాదు నాన్న. తర్వాత లాస్ట్‌లో మళ్ళా మనం చేసుకుందాం. ఒక 2 శ్లోకాలు స్టార్ట్ చేయండి. తర్వాత వెంటనే మనం క్లాస్‌లోకెళ్ళిపోదాం. ఓన్లీ నిర్వాణ మనం మీ పేరు చెప్పేసి నిర్వాణ శక్తులు చెప్పిన తర్వాత మాట్లాడదాం మనం. మీతో క్లాస్ పెట్టిద్దాం ఒకసారి. థాంక్ యూ. థాంక్ యూ. వాణి గారికి థాంక్ యూ. అందరికీ కూడా నమస్తే అండి. ఒక 2 లైన్స్ పాడతాను. ఇది నిర్వాణ షట్కం అనేది ధ్యానం అంటే ఏమిటి అనేది చెప్తది అని మేము శ్రీశైల ధ్యాన యజ్ఞంలో జీకే గారు మొత్తం అంతా మా గ్రూపు స్టేజ్ పైన పాడాము. దీని అర్థం అడిగితే ధ్యానం అంటే ఏమిటి? మొత్తం నిర్వాణ షట్కం చెప్పడమే ఇంకేమి లేదు అని చెప్పడం జరిగింది. సాంస్క్రిట్ టీచర్ అన్నమాట అప్పటికి. ఒక 2 లైన్స్ పాడతాను. పాడండి మేడం. మనోబుద్ధ్యహంకార చిత్తాని నాహం న చ శ్రోత్ర జిహ్వే న చ గ్రాణ నేత్రే మనోబుద్ధ్యహంకార చిత్తాని నాహం
न च श्रोत्रजिह्वे न च घ्राणनेत्रे न च व्योमभूमिर्न तेजो न वायुः चिदानन्दरूपा शिवोऽहं शिवोऽहं चिदानन्दरूपा शिवोऽहं 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 न च प्राणसंज्ञो न वै पञ्चवायुः न वा सप्तधातु न वा पञ्चकोशः न वाक्पाणिपादं न चोपस्थपायुः चिदानन्दरूपा शिवोऽहं चिदानन्दरूपा शिवोऽहं 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 ఓకే అండి థ్యాంక్ అమ్మా యూ అందరికి థ్యాంక్ యూ సాయి మేడం. చాలా అద్భుతంగా ఆ మాస్టర్ని మీరు ఎప్పుడైనా క్లాస్కి పిలవండి. ఆవిడ చాలా జూమ్ సెషన్ చేస్తారు. చాలా అనుభవ జ్ఞానం ఉంది. ఇక్కడ ప్రత్యేకంగా ఎందుకు చెప్తారంటే పుస్తక జ్ఞానం కన్నా విన్న జ్ఞానం కన్నా కూడా మన సొంత అనుభవైక జ్ఞానం. అలాగే మంచిగా పాటలు పాడుతూ ఎన్నో జూమ్ సెషన్లు మన నాయుడు గారు జూమ్ సెషన్ అని ఇంకా రకరకాల జూమ్ సెషన్లు ఈ మధ్యన ఎక్కువగా చేస్తూ ఉన్నారు. తప్పకుండా మీరు ఒక దేనికోసమైనా ఆవిడని చక్కగా 2, 3 రోజులు కాదు, ఓ వారం రోజులైనా చెప్పగలుగుతారు. అంత అద్భుతం ఆవిడ అనుభవాలైతే మనకి చెప్పక్కర్లేదు. మెయిన్ చాలా గొప్ప మా సీనియర్ మాస్టరు. జీకే గారిని మా ప్రథమ గురువు డాక్టర్ గోపాలకృష్ణే. మా పరమ గురువు మన సుభాష్ పత్రిజీ. మన పార్వతీ పరమేశ్వరులాగా మనకి అమ్మ స్వర్ణమాల పత్రి గారైతే మరి జగద్గురువు, విశ్వగురువు, పరమ గురువు, మనందరి ప్రీతమ గురువు, పూజ్య గురువు మరి పత్రిజీ సుభాష్ పత్రిజీ యొక్క ఆధ్వర్యంలో, సారథ్యంలో ఆయన పైనుండి దీవిస్తూ ఉన్నారు. వెనక నుంచి వాళ్ళని ప్రోత్సహిస్తున్నారు. ముందు నుంచి నడిపిస్తూ ఉన్నారు. ఈ సత్యం వైపు సత్యమేవ జైతే ధర్మో రక్షతి రక్షిత. తప్పకుండా ఈ అద్భుతమైన మనం ఈ రోజు నిర్వాణ మార్గం నిన్న తటపతి రాఘవరావుతో మాట్లాడిందో చాలా హ్యాపీ అనిపించింది నాకు. ఆయన ఎంత హ్యాపీ ఫీల్ అయ్యారో. మీరు తప్పకుండా రోజు వచ్చేయండి అమ్మ. ఈసారి నుంచి రోజు 7 గంటల నుంచి మనకి వాళ్ళు 4:30 నుంచి 6:30 వరకు మెడిటేషన్ ఉంటుందంట అండి. 2 అవర్స్. 6:30 నుంచి 7:30 వరకు ఏదో ఒక సబ్జెక్ట్ మీద ఒక 30 నిమిషాలు మాట్లాడడం జరుగుతుంది. ఎంత గొప్పగా జరుగుతుంది. ఆదిశంకర్ చాలా తక్కువ సబ్జెక్ట్ అమ్మాయి. ఎంత గొప్పగా చెప్తున్నావు అంత చక్కగాను. మేడం క్లాస్ గాని, నా క్లాస్ గాని అవుతుంది. ఒక్క జూబులోకి ఒక 300 మంది వస్తారటండి. అంటే ఎన్ని సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల నుంచి నడిపిస్తున్నారు. శైలజ మేడం మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. మన మహిళా చైతన్యం చాలా బాగుంది. కాకపోతే నేను 2, 3 వీడియోస్ నాకు పాప పెట్టింది సుష్మా. చూస్తే ఒక్క లైక్ లేదండి దానికి. నేను ప్రతిదాన్ని వీడియోలన్నీ ఆన్ చేసి ఒక్కొక్క లైక్ ఫస్ట్ నేనే కొట్టాను. అది 10 డేస్ ముందుగా అంటే మనకు తెలియట్లేదు. ఆ నాలెడ్జ్ లేదు మీ ఎవరికి కూడా. ఇక్కడ ఎవరైతే జూమ్‌లో ఉన్నారో, మహిళా చైతన్యం ఎవరికైతే అర్థమైందో, పత్రిజీ అంటే ఎవరికి తెలుసో, మన తాలూకా అందరి చేత ఒక్కొక్క లైక్ కొడితేనే కదా అది ఆ జూమ్ నుంచి అది ఎక్కువ వెళ్తుంది జనాల్లోకి. మనమే చూడకపోతే ఇంకెలా వెళ్తుందది? ఇప్పుడు మనం చూస్తున్నాము. మరి తర్వాత చూసిన వాళ్ళు కూడా వెళ్ళాలి కదా అది. ఫస్ట్ లైక్ చేసుకోండి. దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాన్ని ఎప్పటికప్పుడు ఎవరికైనా పంపిస్తుండండి. మీకేదైనా క్లాస్ నచ్చిందనుకో అమ్మ, దాన్ని వెంటనే ఈ మేడం క్లాస్ చెప్పారు కదా! ఎవరికైనా ఉపయోగపడుతుంది మీ స్నేహితులకి ఎవరికైనా పంపించారనుకోండి. వాళ్ళు చూస్తారు. వాళ్ళకి ఒక్క లైక్ చేయండి చెప్పండి. అప్పుడు కదా ఇది మనకి వెళ్తుంది మంచిగా. 2 సంవత్సరాలు రన్ అవుతుంది. సంవత్సరాల నుంచి ఉన్న దాంట్లో కూడా ఒక లైక్ చేయకుండా మాత్రం వ్యూవర్స్ పెరుగుతున్నారు. 300 మంది, 100 మంది, 200 మంది, 500 చూస్తున్నారు గానీ, లైక్ చేయడానికి ఏం కష్టం అండి? అంత జ్ఞానాన్ని తెలుసుకొని ఒక్కసారి లైక్ చేయాలి కదా! మరి తప్పకుండా. అది నేను చెప్పాలనుకున్నాను. ఎందుకంటే నాకు కూడా తెలీదు. 2 సంవత్సరాలు బట్టి ఎంత అద్భుతంగా 3 గంటల నుంచి మెడిటేషన్ అనేది ఎవరైనా 4 గంటల నుంచి చేస్తారు, 4:30 నుంచి చేస్తారు. కానీ మీరు 3 గంటల నుంచి మొదలుపెట్టడం ఎక్కువ మందికి వెళ్ళాలమ్మా ఇదింకా. స్టేటస్‌లో పెట్టండి ఎవరికి వాళ్ళుగా. ప్రత్యేకంగా పిలిచి చెప్పండి. ఒక్కొక్కరికి మెసేజ్ పెట్టండి. కనీసం 3 గంటలకు జాయిన్ అవ్వకపోయినా 4 గంటలకైనా ప్రాతకాల ధ్యానంలో జాయిన్ అవుతారు. మరి సాక్షాత్తు సార్ యొక్క మనం చూస్తూ ధ్యానం చేయొచ్చు. సంగీత నాద ధ్యానం. థ్యాంక్ యూ శైలజ మేడం. గొప్ప మంచి పని చేస్తున్నారు. సైలెంట్‌గా చక్కగా ధ్యానాన్ని బాగా యెస్. మరి ఈరోజు అసలైన విషయంలోకి వెళ్ళిపోదాం మనం.
మనం ఎంతవరకు ఒక్క వచ్చామండి? నిమిషం అండి, ఎవరో వాణి ఒకరు మేడం మాత్రం గురించి ఒక్క మాట చెప్పాలి నేను. చెప్పరామా, ఒకసారి చెప్పాలి. మహిళా చైతన్యాన్ని స్టార్ట్ అవ్వక ముందు నేను వైజాగ్ వెళ్ళానండి వాణి మేడం గారి ఇంటికి. అప్పుడు ధ్యాన మహా మన పత్రిజీ మహిళా ధ్యాన మహా చక్రాలు జరుగుతూ ఉండే. వాళ్ళ ఇంటికి వెళ్ళిన సమయంలో అప్పుడు ధ్యాన మహాచక్రం కాకుండా ధ్యాన మహా యాగం అని పెట్టడానికి ప్రిపేర్ అవుతున్నారు అనమాట. అప్పుడు వాణి మేడం నాకు మోటో ఇచ్చారండి, చాలా అద్భుతంగా ఇచ్చారు. నువ్వెందుకు మాట్లాడవు, మహిళలను వెనక్కి వెళ్ళిపోతున్నారు, సారథి ఎవరో ఒకళ్ళు పట్టుకుని వెళ్ళాలి కదా అని నాకు మంచి గైడెన్స్ ఇచ్చారు. ఇవ్వటమే కాదు, వాళ్ళ ఇంట్లో నైట్ ఉన్నాం, పొద్దుటే వచ్చేటప్పుడు పిరమిడ్ దండ పట్టుకొచ్చి నా మెడలో వేసి మహిళల కోసం నువ్వు పాటు పడతావు కదా అని వాణి మేడం నాకు ఫుల్ ఎంకరేజ్మెంట్ ఇచ్చారండి ఆ రోజు. ఏంటి అసలు నాకు నిజంగా పత్రిసారే అనిపించారు ఆ రోజు. మరి వాణి మేడం చూస్తే ఏంటి వాణి మేడం ఇలా కొత్తగా ఇలా మోటో చేస్తున్నారేంటి అంటే, మహిళకి మనం అందరం నిలబడాలి శైలు, మా పత్రిజీకి ఇష్టమైన ప్లాట్ఫామ్ అది, అది సార్ లేరు కదా అని అది వెనక్కి వెళ్ళిపోవడానికి ఇది లేదు, మనం ఇలా కూర్చోడానికి వచ్చామా అని మంచి మోటో ఇచ్చారండి నిజంగా. అప్పటికే నా లోపల ఈ 41 డేస్ ఈ మెసేజ్ జరుగుతుంది. ఆ సమయంలో నాకు వాణి మేడం మోటో ఇంకా ఇన్స్పిరేషన్ తెచ్చిందండి. ఒక్కసారి వాణి మేడం కూడా ఈ మహిళా చైతన్యానికి ఒక ప్రోత్సాహంగా నిలబడ్డారు. ఆవిడకి ఒకసారి గట్టిగా తప్పట్లు కొడదామండి వాణి మేడం గారికి. థ్యాంక్ యూ వాణి మేడం గారు, మీ అందరి ఇన్స్పిరేషన్ వల్లే ఇంత గొప్ప ప్లాట్ఫామ్కి ధైర్యంగా ఒక అడుగు ముందుకు వేయవలసి వచ్చింది. నిజంగా ఇదంతా పత్రిజీ యొక్క గ్రేస్, స్వర్ణమాల అమ్మ ఆశీర్వాదం కూడా మనందరికీ కూడా. కాబట్టి ఇది మనం అందరి ప్లాట్ఫామ్ అండి, మహిళా చైతన్యం ప్రతి ఒక్కరు ప్లాట్ఫామ్ ఇది. కాబట్టి దీనిలో ఎంతో మంది మహిళలు రావాలి, జ్ఞానం పంచాలి. అలాగే ప్రతి ఊరు నుంచి 108 మహిళలు మనం తయారు చేసి తీరుతాం, వస్తారు అనే ఒక కాన్ఫిడెన్స్ తో. నెక్స్ట్ ప్రతి జూమ్ లో కూడా ఇన్ని వేల మంది ఉంటున్నారు, అన్ని వేల మంది ఉంటున్నారని ప్రతి ఒక్కరూ చెప్తున్నారండి. మేము జనంతో సంబంధం లేదు, క్వాలిటీ కావాలి. వచ్చే 10 మంది అయినా సరే క్వాలిటీ కావాలి. అందరికి మేము ఇప్పుడు కొత్తగా ఇంకోటి క్రియేట్ చేయబోతున్నాం అండి. అందరికి వేకప్ కాల్ పెడుతున్నాం అండి తెల్లవారుజామున. 200 నెంబర్లు 400 నెంబర్లు ఉన్నాయండి మా దగ్గర. ఆ నెంబర్లు అన్నిటికీ కూడా వేకప్ కాల్ తెల్లవారుజామున 2:45 లేపుతాం మేమే. అది స్టార్ట్ చేయబోతున్నామండి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. అమ్మా, నేను ఒక క్లారిటీ ఇవ్వాలి. ఎందుకంటే మనం మహిళా చైతన్యం అన్నామంటే అదేమైనా మామూలు విషయం కాదండి. చాలా మంది మహిళా మూర్తులు తీసుకోండి ఆదర్శంగా, వాళ్ళని ఆదర్శంగా తీసుకోండి ఖచ్చితంగా. దాంట్లో కనీసం చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ అప్పుడు వినబడిపోయినా మరి పత్రిసారి వచ్చింది, సీతాయన వచ్చింది, యశోధరాయన వచ్చింది, మరి ఆంజనేయ స్వామి తల్లి కూడా అంజనాదేవి ఎంత గొప్ప మహాత్మురాలు చూడండి. మరి తరిగొండ వెంగమాంబ కానివ్వండి, జిల్లెలిమూడి అమ్మ కానివ్వండి, మరి అనీ బిసెంట్, మేడం బ్లావెట్స్కి, మీరాబాయి, ఎంతో మంది మహిళామూర్తులు. చాలా మంది మనకి ఆధ్యాత్మిక గురువులు, ఆది శంకరాచార్యులు, రమణ మహర్షి, రామకృష్ణ పరమహంస గారు, దత్తాత్రేయులు వారు, మహావతార్ బాబాజీ, పరమహంస యోగానంద, ఎంతమంది ఉన్నారో వారి వెనకాతల శ్రీమూర్తులు ఉన్నారు. ఓ బుద్ధ భగవాన్ వెనకాతల గౌతమి తల్లి, పిడతల్లి, మరి భార్య ఉన్నారు. మరి యశోద మనకి ఎప్పుడు శారదాదేవి, ఎప్పుడు రామకృష్ణ పరమహంస వెనకాల ఉంటూనే అందరినీ చేరదీసి తల్లిలాగా అందరినీ సేద తీర్చే ఆవిడ. కానీ తర్వాత బయటకు వచ్చారు. కానీ పత్రిజీ ఎప్పుడు పిఎస్ఎస్ మూమెంట్ లో మహిళలకి ఎప్పుడు పెద్దపీట వేశారండి. కానీ ఎందులో పెద్దపీట కావాలి మనకి? ఆధ్యాత్మికతలో పెద్దపీట కావాలి. నిజమైన స్త్రీతత్వాన్ని అందుకోవడంలో పెద్దపీట తీసుకోవాలి మనం. ఆ ప్రేమ, కరుణ, మైత్రి, శాంతి, సామరస్యం, కృతజ్ఞత. అందుకే చెప్పాను శైలజకి, శైలజ మౌనంగా ఉండైనా సరే నువ్వు ఎక్కడ, అప్పుడు కరెక్ట్ గా రాజమండ్రి సార్ కూడా ఉన్నారండి అప్పటికి. రాజమండ్రిలో ఏవో చిన్న ఎక్కడైనా చదివితే కుటుంబం తర్వాత, ఇది ఇంకా లోక కళ్యాణం కోసం కదా, మీరు ఏమీ చేయొద్దు. మీరు మాత్రం ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి ఆ పరిసరాల్లో ఉండండి, ధ్యానం చేయడం, ఇంకేం చేయక్కర్లేదు, నోటిలో మాటలు అక్కర్లేదండి. మనం ఎప్పుడు మౌనంకి చాలా గొప్ప ప్రాధాన్యత ఉంది. ఇక్కడ మహిళలు, ఇక్కడ మరి స్త్రీలు పురుషులు అనేది లేదు. ఇప్పుడు భూమి మీద నడుస్తుందంతా అర్ధనారీస్తత్వం. అయితే ముందు మహిళలు మనకు ధ్యానానికి కానీ దేనికైనా మనకి చాలా సమయం ఉంటుంది. మనం ఒక అడుగు ముందుకేస్తే సత్యమేవ జయతే ధర్మో రక్షిత రక్షిత, అది ఇంటి నుంచే మొదలవ్వాలండి. ఇంటికి ఇల్లాలు వెలుగన్నారు. మరి ఆ ఆధ్యాత్మిక చదువు చదువుకుని ఇల్లాలు చదువుకున్న చదువు జ్ఞానం ఉంటే ఇళ్ళకి కాదు జగత్తుకి వెలుగు ఆధ్యాత్మికంగా.
అటువంటి వాటిపై మనం మోటివేషన్ తీసుకుందాం. పిఎస్ఎస్ మూవ్‌మెంటే మామూలు విషయం కాదు. మరి ఈ రోజు నిర్వాణ మార్గంలో మనం తప్పకుండా ఇంకా ముందుకు వెళ్దాం. హాఫ్ అన్ అవర్ టైం ఉంది కాబట్టి, మనం ఇంతవరకు ఏం చెప్పుకున్నామంటే, ఆది శంకరాచార్యులు చెప్పినటువంటి ఆయన మహాత్ములకి, ఆది శంకరాచార్యులు గారికి మరి చాలా చాలా ఆత్మ ప్రణామం తెలియజేసుకుంటూ, ఆ జగద్గురువుకి, పరమ గురువులందరికీ మరి మనం ఈరోజు మనం తెలియజేసుకుందామండి. మరి సాధన చతుష్టయం అని ఫస్ట్ రోజు చెప్పుకున్నాం మనం. వివేకము, వైరాగ్యము, షట్ సంపత్తి, ముముక్షత్వం. ఇది 4 కలిపి ఒక సబ్జెక్ట్‌గా చెప్పుకున్నాం మనం. ఇది మీ అందరూ రిపీట్ చేసుకొని దాని మీద ఒకసారి ఖచ్చితంగా ఈ బుక్స్ తెప్పించుకోండి. అది మనకి 50 పుస్తకాలు తెప్పించుకుంటే రూ. 30 ఎంతకో వస్తాయండి. రాఘవరావు గారికి పంపిస్తారు. దాని మీద రూ. 50 ఉన్నా గాని చాలా అద్భుతమైన జ్ఞానం ఖచ్చితంగాను. రెండో రోజు ఏం చెప్పుకున్నామంటే మనం యమ నియమాలు. అవి ఎవరు చెప్పారు? పతంజలి మహర్షి యమ నియమాలను మనకిచ్చారు. కానీ పత్రిజీ ఏం చేశారంటే దాంట్లో 5 యమాలు, 5 నియమాలు ఇచ్చారు మనకి. యమాలు అంటే ఏంటి? దాని మీద మనం ఖచ్చితంగా కమాండింగ్ ఉండాలి. పట్టు ఉండాలి. ఆధిపత్యం కలిగి ఉండాలి. సత్యం పట్ల, అహింస పట్ల, మరి బ్రహ్మచర్యం పట్ల, ఆస్థేయము, అపరిగ్రహం. మరి నియమాలంటే ఏంటి? తప్పకుండా రోజు చేయవలసినవి, పాటించవలసినవి. నియమాలు వచ్చేసాక ఏమైంది? శౌచము, సంతోషము, స్వాధ్యాయము, మరి తపస్సు, ఈశ్వర ప్రణిధానం. వీటన్నిటి కోసం విడివిడిగా తక్కువగా అలా చెప్పుకున్నాం మనం. దానికోసం ఎంతసేపు అని చెప్పొచ్చు మనం. మనం రోజువారీ జీవితంలో ఈ ఏదైతే క్లాస్ విన్నామో దాన్ని శ్రవణం చేశారిప్పుడు. మననం చేయండి. దీంట్లో కొన్ని పాయింట్లను మీరు గుర్తు చేసుకొని, మనం ఎలా జీవించాలి? అసలు రోజుకి మనకు లక్ష్యం ఏంటి అసలు మనకి? ధ్యాన ప్రచారం చేయడం లక్ష్యం. ధ్యాన జగత్ చేయడం లక్ష్యం. కానీ మనం అందులో భాగంగా మనం ఎదగాలి కదా! ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదగాలి మనం ఖచ్చితంగా. ఆ మోక్షం వైపు, నిర్వాణం వైపు, ముక్తి అని వైపు వెళ్ళాలి. ముక్తి అంటే విడుదల. ఆ విడుదల దేని నుంచి విడుదల కావాలి మనం? ఆ ప్రాపంచికమైన విషయాల పట్ల అందుకు చూడండి. వివేకంతో మొదలయ్యి ఎక్కడికెళ్తున్నామో చూడండి. మరి ఇంత విడుదలయ్యి అన్నీ చేసుకుంటూ మనం ఏ ఏ రోజుకు గంట ధ్యానం చేయడం, దమము, సమము, మరి బహిరేంద్రియాల నుంచి, అంతరేంద్రియాల నుంచి ఇవన్నిటి ఒకటి సబ్జెక్ట్ చెప్పుకుంటూ వచ్చాం. తపస్సు అంటే మనం తగ్గించుకోవాలని, ఈశ్వర ప్రణిధానం అంటే ఎలా మనం జీవిస్తామనేది. కానీ ఇప్పుడు రానున్న రోజుల్లో ఇంకా ఎలా జీవించాలంటే దాన్ని మనం నిజ జీవితంలో చేసి చూపించాలండి మనం. మనం విన్నాము సంవత్సరాలు ఇటువంటి గురువు దొరికితే ఆ రోజు బుద్ధ భగవాన్ టైంలోని ఎంతమంది ఎన్లైట్‌మెంట్ అయిపోతారేమో అప్పుడు. అవునా కాదా? మన ప్రతిసారి లాంటి మా గురువు దొరికారంటే ఎంతమంది ఎన్లైట్‌మెంట్ అవ్వచ్చు ఆలోచించండి. ఎంతమంది ఆ వైపు ఉన్నారో ఆలోచించండి. 20 ఇయర్స్ బ్యాక్ అడిగినప్పుడు సారు పిరమిడ్ కిందన అనేకం పైన ఏకం అని చెప్పి ఆ పై పాయింట్‌కెళ్ళేవాళ్ళు మాత్రం మేడం ఇలా వేళ్ళు చూపించి నాకు చాలా ఇదనిపించింది. 1, 2, 3 లెక్క పెడుతున్నారు సారు. ఆ స్థితికెళ్ళేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారని అడిగారు. అవునా కాదా అండి? స్వయంగా చెప్పిన మాటిది. అంటే ఎందుకు మరి ఇన్ని లక్షల మంది సార్ చెప్పిన తర్వాత సత్యం ఇంత ఇంత తేటతెల్లంగా ఏ గురువు చెప్పలేనంతగా ఎంత విశేషంగా చెప్పిన తర్వాత మనం ఇంకా ఎందుకు ఆ స్థితిలోకి వెళ్ళలేకపోయాం? అంటే మన యొక్క శ్రీతత్వాన్ని నిజంగా మేలుకొల్పాలండి. శ్రీ చైతన్యం అంటే ఏంటంటే నిజమైన శ్రీ చైతన్యం ఏంటి అసలది? ఆత్మ చైతన్యం. పార్వతీమాత, లక్ష్మి, సరస్వతి, పార్వతి మాతలాగా ఎప్పుడు దుర్గామాతలా ఉండాలి. ఎప్పుడు శాంత స్వరూపంగా ఉండాలి. ఎప్పుడు శాంతంగా ఉండాలి. ఎప్పుడు సామరస్యంగా ఉండాలి. ఇవన్నిటిని నేర్చుకొని వెలిగితే అప్పుడు నిజమైన శ్రీ చైతన్యం. మన ఇద్దరు పిల్లలకో తల్లిని కాదు మనం. మనం ఎప్పుడు కూడా ఎప్పుడైతే ఎన్‌లైట్‌మెంట్ మీరు ఎళ్తారో, పైకెళ్తారో, ఆ స్థితికెళ్తారో, మీ యొక్క ఆలోచన మారిపోద్ది. మీ చూపు మారిపోద్ది. మీ మాట మారిపోద్ది. పూర్తిగా అన్నీ మారిపోతాయి. ఏవి శాశ్వతం కాని వాటిని మనం పట్టుకుంటున్నాము. భగవంతుడిచే సృష్టించబడినటువంటి అన్నీ పట్టుకుంటున్నాం మనం. అవునా కాదా అండి? భగవంతుడిచే సృష్టించబడినవేనా ఇల్లులు, కార్లు, బంగ్లాలు, మేడలు, చీరలు, నగలు, పిల్లలు, భర్త ఇవన్నీ గూడా. ఒక ఈ ఈ భూమి మీద ఎన్నో లోకాల్లో ఒక భూమి మీద ఒక పాత్ర పోషించడానికి వచ్చాం మనం. ఇప్పుడు ఏఎన్నార్, ఎన్టీఆర్ సినిమాలో యాక్ట్ చేయడానికి వస్తారండి. వచ్చి అబ్బా! ఈ పాత్రే నేను ముఖ్యం. ఇంక ఈ సావిత్రే నా భార్య, ఈ పిల్లలే నా పిల్లలు అని అనుకోని ఈ పాత్రలో ఉండిపోయారంటే ఏమవుతుందండి సినిమా? ఏమవుతుంది చెప్పండి? ఏ పిచ్చి పట్టిందా ఏఎన్నార్‌కి, ఎన్టీఆర్‌కి? సినిమా యాక్ట్ చేశాడు. నిజంగా భార్య అంటావేంటి బాబు? సినిమాలో మాత్రం నటించాలని చెప్పి అనాలా వద్దా? మరి ఇక్కడ మనం ఏం చేస్తున్నాం? నా భర్త అండి. అబ్బా! ఎటువంటి భర్త అండి బాబు! ఆయన లేకపోతే నా జీవితమే లేదండి. ఆయన రేపో ఎల్లుండో పోతే మాత్రం ఈవిడ ఎళ్తాది ఎనకాతల. ఆ పిల్లలు బంగారులా పెంచుకుని 2 పిల్లలు అపురూపంగా. మనం చూసిన విషయాలు మాట్లాడుతున్నాం మనవి. వ్యక్తిగతంగా కాదు ఇది. చూసిన విషయాలు మాట్లాడుతున్నాం. ఎంతో అద్భుతంగా పెంచుకున్న ఒకే ఒక పిల్లడు గూడా ఈరోజు మాయమైపోతే తల్లి ఎళ్ళిపోతుందండి ఎనకాతల? ఎళ్ళిపోదు. జీవితం ఆగిపోదండి. అక్కడే అర్థమైపోవాలి. దాన్నే శ్మశాన వైరాగ్యం అనంగా నిజమైన వైరాగ్యం రావాలి అక్కడ ఆధ్యాత్మికతంగా. ఏది భగవంతుడిని సృష్టించబడింది ఏది గూడా శాశ్వతం కాదు. ఎవరైతే భగవంతుడే స్వయంగా ఉన్నాడో అదే శాశ్వతం. దాన్ని పట్టుకుందాం మనందరం గూడా. మరి దానిలో భాగంగానే ఇవన్నీ విషయాలు మాట్లాడుకుందాము.
దాని మీద ఇప్పుడు ఈ రోజు ఏం మాట్లాడుకుందామంటే, ముముక్షువుకి నలుగురు శత్రువులు ఉన్నారు. ఆ శత్రువులు ఎవరో తెలిస్తే చెప్పండి ఒకసారి. ఎవరికైనా కొత్త వాళ్ళు, మా సాయి మేడం గారు కాకుండా ఇంకెవరైనా చెప్పొచ్చు. ముముక్షుకి నలుగురు శత్రువు మేడం తెలుస్తుంది, లలిత మేడం గారు కానీ ఎవరైనా చెప్పొచ్చు. ఇదే ఫస్ట్ భయం అండి, ఎస్ తర్వాత అండి, పరిమిత జ్ఞానం, ఎస్ అండి, మూడము ఆధ్యాత్మిక అహంకారం, ఓకే అండి. ఆ తర్వాత మళ్ళీ ఆధ్యాత్మిక అహంకారంలోనే బద్ధకం, ఓ వెరీ తర్వాత గుడ్. అతీంద్రియ శక్తులు. అవును అవును అవును, మూడోది అతీంద్రియ శక్తులు, నాలుగోది ఆధ్యాత్మిక బద్ధకం. బుక్ ఉందా మీ దగ్గర? బుక్ చదువుతున్నారా ఏమైనా? ఏమండి, మీ దగ్గర ఏదో బుక్ ఉంది, ఈ నిర్వాణ మార్గం బుక్ ఉందా లేకపోతే? రాసుకునే బుక్ పెట్టుకున్న చేతిలో. ఓ ఓ వెరీ గుడ్, వెరీ గుడ్ అమ్మా. దానికోసం ఎందుకంటే ఫస్ట్ భయం అండి. ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళాలి, మరి ఇన్ని తెలుసుకున్నాం. మరి విశేషంగా మనం సాధనా చతుష్టాన్ని మనం ఎంతో ఎంతో ప్రాక్టీస్ చేస్తూ, మరి పతంజలి మహర్షి యమ నియమాలు కూడా మనం రోజువారీగా పాటిస్తూ ఎంత చేసినా గానీ ముముక్షు అవ్వడానికి ఆ నలుగురు శత్రువులు ఎప్పటికప్పుడు ఉంటారు. అది ఈ రోజు ఒక్కళ్ళే వాళ్ళు చంపేసి పక్కన పెట్టడం అవ్వదండి. అబ్బా ఈ భయమే కదండి, నాకు ఇది భయం కదా పక్కన పెడదండి, ఎన్ని 100 రకాల భయాలు ఉంటాయి. ధ్యానంలో కూర్చుంటాము, ఫస్ట్ నాకేం భయం ఉండేది, చీకటి అంటే భయం ఉండేది నాకు. కళ్ళు మూసుకోవాలి భయం నాకు. మా జీకే గారు ధ్యానం చేయమంటే కళ్ళు మూసుకోవాలి నేను. 6 నెలలు పక్కన పెట్టాను ధ్యానాన్ని నేను. ఎందుకంటే కళ్ళు మూసుకుంటే ఏమీ కనబడదు. దీనికోసం ఎందుకు చేయాలి ధ్యానం నేను? అసలు ధ్యానం చేస్తే ఎలా తగ్గుతాయి జబ్బులు? అసలు పిచ్చా వీరుతాయి పిల్లలకి. డాక్టర్‌గా కష్టపడి చదివిస్తుంటే ఏవైనా మెడిసిన్ చెప్పాలి, ఏదైనా ట్రీట్మెంట్ చెప్పకుండా కళ్ళు మూసుకోతే జబ్బులు తగ్గిపోతాయి అంటాడు. రూట్స్‌తో తగ్గిపోతాయి అంటాడు. సత్యం అది. కానీ ఆనాడు నాకు అర్థం అవ్వలేనప్పుడు అది అసత్యంగా, అది అపనమ్మకంగా అనిపించింది. ఎప్పుడైనా సొంత అనుభవం కావాలి. అవునా కాదా అండి? ఇప్పుడు జీకే గారు చెప్పిన ధ్యానం చేశాను. నాకేమి అవ్వలేదనుకోండి, నేనింత గట్టిగా చెప్పగలనా మీకు ఈరోజు? ఒక హాస్టల్ సర్జరీ జరిగి 10 సాన్నిధ్యం ఉండి, ఏవైతే విషయాలు సత్యం ఉన్నాయో అవన్నీ అనుభవైక జ్ఞానం ఉండాలి. ఎప్పుడైనా మనిషి గుర్తుంచుకోండి. ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఎన్ని జూములకెళ్ళినా, ఎన్ని క్లాసులు విన్నా, పత్సర్ యొక్క ఎన్నో సంవత్సరాల పరిచయం ఉన్నా గానీ, మీకంటూ సొంతంగా అనుభవం కావాలి. నేను చెప్పాను కదా! బుద్ధ భగవాన్ దగ్గరికి సారిపుత్రుడు వస్తాడు 5000 మందితో. కానీ ఆయన్నెవ్వరు అడగరు, కానీ బుద్ధ భగవానుడిని అడుగుతాడు, "నీకు అనుభవ జ్ఞానం ఉందా?" అంటాడు. అనుభవం అయిందా అని అడుగుతాడు, అంతే ఒకటే మాట. అనుభవం ఉందని ఆగిపోయాడు ఆయన. ఆశ్చర్యపోతారు అందరూను. మీరింకా గురువు కాలేదంటాడు వెంటనే డైరెక్ట్‌గా. అంత ఆహ్వానం పలికి, "నువ్వింకా గురువు కాలేదు. నువ్వు మంచి తత్వవేత్తవి. నీకు చాలా గొప్ప పటిముంది. ఇటువంటి విద్యావేత్తలు నీ శిష్యులున్నారు. అన్నీ పొగిడి నువ్వింకా గురువు కాలేదంటాడు అంతే." అంటే ఎలా ఉంటదో ఆలోచించండి ఒకసారి. అంతమంది అన్ని సంవత్సరాలు బట్టి అంత సాధన చేస్తూ 5000 మంది ఎంతో విజ్ఞానవేత్తల్ని, టీచర్స్‌ని, ఎంతోమంది జ్ఞానవంతుల్ని అప్పుడు తత్వవేత్తలు. అలా ఉన్నతను గురువు కాలేదంటే అప్పుడు ఏమర్థమైందంటే అతనికి, ఏది ఉన్నా గాని మీకంటూ అనుభవం లేకపోతే, అహం బ్రహ్మాస్మి అన్నారు. మీకు అనుభవం ఉందా? ఇదంతా చైతన్యమే అన్నారు. మీకెప్పుడైనా చూసారా? ఉన్నది ఒక లోకం కాదు, ఎన్నో లోకాలున్నాయి. మీరెప్పుడైనా చూసారా? మీ జన్మలు మీరు చూసుకున్నారా? అసలు మీ జన్మలో ఉన్న భయాలు మీకు తెలుసా అసల? ఈ భయాలకు కారణం ఏంటో మీరెప్పుడైనా ఎతికారా? ఎప్పుడు సమాధానాలు ఎప్పుడు సమాధి స్థితులు దొరుకుతాయి మీకు. అంతేగానివ్వండి బాహ్యంగా ఎతికి అందరిని ఇది చెప్పండి, అది చెప్పండి అంటే చెప్పేది ఎప్పుడు మనకి ధ్యానం మనకు అర్థం కాదు. మనకు లోపటి నుంచి రావాలి. మీకు ఏది కావాలంటే లోపల ములగండి. డీప్‌గా లోపల ములగండి. అక్కడ ఒక చక్కటి మీకు అర్థమవుతుంది. నాకు చీకటంటే భయమని చెప్పాను కదా మీకు. ఎత్తంటే భయమని చెప్పాను. 2 అంతస్తుల మేడ నుంచి చూడడానికి కూడా 10థ్ క్లాస్ వరకు భయం. మీరు నమ్ముతారా అసల? 2 అంతస్తులంటే ఏంటి, ఒక అంతస్తు పైనుంచి ఇలా ఒంగొని చూడడానికి భయం నాకు. అలాంటిది ఈరోజు దుబాయ్‌లోని 100 అంతస్తులు, 150 అంతస్తులు అంత పైనుంచి ఎత్తి కూడా నేను చూడడం జరిగింది. ఎలా వచ్చిందది? ధ్యానం చేస్తే కొంత పోతదండి. కానీ కొన్ని పోవవి. మన గత జన్మల నుంచి ఎన్నో జన్మల్లో ఏదో జరిగింది. ఆ ఎత్తుకి, పైకి సంబంధం అది తెలుసుకోవాలి మనం. అది నాకే అనిపించింది. అంటే ఫస్ట్ గుర్తించాను. ఇంత మనిషిని ఇన్ని భయాలు లేవు నాకు. చీకటంటే భయం ఏంట్రా బాబు అసలు నాకు అర్థం కాదు. మరి 10 అంతస్తుల మేడ కాదు, 2 అంతస్తుల మేడ మీద చూడడానికి ఇలా ఒంగోని చూడకుండా ముడుకులు కిందన కూర్చొని చూసేదాన్ని నేను. ఎవరు నవ్వుతారని. ఎవరు చూడకుండా చూసేదాన్ని అలాగా. నాకేదోలా గాబరా అయిపోయేది. అప్పుడు ఏమర్థమైందో చెప్పమంటారా నాకు? అనుభవ జ్ఞానం ఎలా వచ్చిందో? నేను చెప్పానేమో మరి మీకు చెప్పలేదనుకుంటాను. ఎక్కడో ఎత్తుగా ఒక మంచి అడవిలో ఏదో ఒక జన్మలో నా సహచరుడు, భర్త అని చెప్పలేనక్కడ. నా ప్రియుడో, సహచరుడో లేతే అడవిలో మరి అటువంటి వాతావరణంలో మేము ఇద్దరమే చక్కగా మంచి జలపాతం దగ్గర స్నానం చేస్తూ ఉండగా, అంత ఆనంద క్షణంలో ఆ పైనుంచి కాలు జారి కిందకి నీటిలో పడిపోవడం జరిగింది. ఎప్పుడైతే పడిపోయిన నీటిలోంచి లోతుగా వెళ్ళిపోవడం జరిగిందండి.
నీటిలోకి వెళ్తే లోపలికి ఏముంటుంది, పైన నీళ్ళు బాగానే ఉంటాయి, లోపలికి వెళ్తే ఏముంటుంది, చీకటిగా ఉంటది అది. ఆ చీకటి ఎత్తని భయం ఎక్కడదండి, ఒక జన్మలోది ఎన్నో జన్మలు నేను చూసుకోవడం జరిగింది. నేనేమో అడగకుండానే అది కనిపించడం. అలాంటిది ఎప్పుడైతే నేను గమనించేసానో, ఓహో! అప్పుడుదా! దానికోసం ఎందుకింత ఇప్పుడు ఈ జన్మలో భయపడాలని ఒక్క రియలైజేషన్ రాగానే ఎత్తు భయం పోయింది, చీకటి భయం పోయింది. ఇంకా ప్రాక్టికల్‌గా చీకటి భయం పోవడానికి కారణం 7 రోజులు ధ్యానం నేను డార్క్ రూమ్ మెడిటేషన్ 3 సార్లు చేయడం జరిగింది ఇప్పటికి. 7 డేస్ డార్క్ రూమ్‌లో కళ్ళకి గంతలు కట్టుకొని నల్ల క్లాత్‌తో దానిపైన పిరమిడ్ క్యాప్స్ పెట్టుకొని కళ్ళు విప్పవండి ఇంక లోపట. కటిక చీకటనమాట ఇంక. చిన్న వెలుతురు గూడా లోపట గదిలోకి రాకుండా దుప్పట్లు, కిటికీలకి పేపర్‌లు అన్నీ అంటించేసి మేము అంత డార్క్ రూమ్‌లో 7 డేస్ ఉంటాం. టైంకి ఏదో ఫుడ్డు 2 సార్లో, 3 సార్లో లైట్‌గా ఫుడ్ కూడా తింటాం. ఎక్కువ తినం. సాధన ఎక్కువ ధ్యాన సాధన చేస్తూ ఉంటాము. మరి ఎక్కువగా స్పీచెస్ నేను పత్రిసారి యొక్క క్యాసెట్లు ఎక్కువ వినేదాన్ని. అది చీకట్లో కూడా అంచనా అయిపోయేది నాకు. 2004లో ఫస్ట్ టైమ్ చేశానండి. 2010లో రెండోసారి చేశాను. 2025లో లేటెస్ట్‌గా 2 నెలల క్రితం ఒకసారి చేశాను. ఇది ఎవరి వల్ల చేశాను? పత్రిసారి చెప్పడం వల్ల చేశాను నేను. నా అంతలో నా అనుభవం కాదది. సారు నేను మేము ఎక్కడికో ఎళ్తున్నాం. కారులో ఇద్దరం పక్కన కూర్చొని వెళ్తున్నాం. సార్ నాకెందుకో డార్క్ రూమ్ మెడిటేషన్ మారం శివప్రసాద్ అమ్మాయి పాప 3 రోజులు చేసింది విన్నారు. వాళ్ళు సైట్ కోసం చేశారు. పిల్లలకి చేయించని చెప్పి సార్ చెప్పారంట. ఆ మాట ఇలా ఇలా వినబడింది. నాకు సైట్ కాదసల. ఆ అనుభవం పొందాలి నేను. చీకటంటే భయం ఉంది కదా! ఆ చీకట్లోకి ఏదైతే భయం ఉందో దాంట్లోకి ఎళ్ళాలి మనం. ఓషో చెప్తాడు కదా! అందువల్ల ఏం చేశాను నేను, ఆ డార్క్ రూమ్ మెడిటేషన్ ఎంత అద్భుతమండి అసల. అసలు చీకట్లోకెళ్ళడం కాదు. చీకట్లో మన లోపలికెళ్తే చీకటుందా? వెలుతురుందా? దేవుడి రాజ్యం నీ లోపటే ఉందంటే చాలా వెలుతురుంది. అలాంటి ఎన్నో వెలుతురులు నా డార్క్ రూమ్ మెడిటేషన్ చేయడం జరిగింది. అలాంటి భయాలు మీకు చాలా ఉంటాయండి. అవి కొన్ని భయాలు తీరుతాయి ఈ జన్మలో. కొన్ని తీరని ఉంటే మీరు లోపలికెళ్లి దాని మీద క్వెషన్ ఏసుకొని కూర్చోండి. దానికొక ఆన్సర్ వస్తది. దానికోసమే చెప్పడం అయింది ఈ విషయం. అనుభవమయంగా చెప్తే మీకు ఇంకా బాగా అర్థమవుతది. చాలా భయాలుంటాయి. మనం కూర్చుంటే అబ్బా! నా వల్ల కాదండి. నేను కూర్చోలేండి ధ్యానం అండి. కూర్చుంటామండి 10 నిమిషాలు కూర్చోవడం నాకు కష్టం అండి. అదొక భయం. అందులో కూర్చోగానే నొప్పులొస్తుంటాయి బాడీలోని. అదొక భయం. ఆ నొప్పులు రాగానే అమ్మ బాబోయ్! నాకు ఏ నొప్పి లేదు ధ్యానంలో కూర్చుంటే నొప్పులొస్తాయని. మేడం మీరు నన్ను అడిగారు కదా 7 అనుభవాలని. ఫస్ట్ ఈ మూడో కన్ను అనుభవం వస్తుంది. ఇక్కడ కలర్స్ కనబడడం ఫస్ట్ స్టార్ట్ అవుతాయండి. రకరకాల కలర్స్ ఇలా బ్లింక్ అయితూ అలా వెళ్ళిపోతుంటుంటాయి అసల. కొంతమందికి ఫస్ట్ రోజే మొదలైపోవచ్చు. కొందరు 10 రోజులు పట్టొచ్చు. అది మన యొక్క ఆత్మస్థితి బట్టి ఉంటుందక్కడ. మన గత జన్మ బ్యాలెన్స్ బట్టి ఉంటుందది. రెండోది ఏదైతే ఉందో ఇక్కడ యాక్టివేషన్ కూడా ఫస్ట్ కలర్స్ కనబడవు. రెండోది ఇక్కడ లాగుతున్నట్టుగా దిగు లాగుతున్నట్టుగా 2. మూడోది వెన్నుపూస చివారనండి ఆ నడుము దగ్గర ఏమవుతుందంటే పెయిన్ వస్తుంది. మూలాధార చక్రం యాక్టివేట్ అవ్వడం అన్నమాట అది. అది ఎప్పుడైతే వస్తుందో అయ్య బాబోయ్! నాకు నడుము నొప్పి అసలు లేదండి. మళ్ళీ నడుము నొప్పి వచ్చేస్తదేమో అనుకుంటాం. కాదు. ఆ ధ్యానంలో ఒక అద్భుతమైన అనుభవం అది. చక్ర యాక్టివేట్ అయింది. ఎనర్జీ వెళ్ళింది దానికి. నాలుగో అనుభవం ఏంటంటే లోపల ఇలా కూర్చుంటాం మనం ధ్యానంలోని. ఈ లోపల ఏదో ఇలా తిరిగేస్తుంటదండి. సూక్ష్మ శరీరం బయటకి రావాలని ప్రయత్నిస్తుంటది ధ్యానం బాగా కుదిరితే లోపట. ఇంకొకటేంటంటే బయట తిరిగేస్తామండి. నేనైతే పూర్తిగా బయట తిరిగేదాన్ని ఒక సంవత్సరం పాటు. ఎంత స్పీడ్‌గా అంటే ఈ తల ఈ భూమికి ఆనుతదండి. నేల మీద కూర్చొని మట్ట వేసి కూర్చుంటే ఎంత ఫాస్ట్‌గా అంటే మనం తిప్పలేమండి అసలు. ఆ స్పీడ్ మనది కాదది. అది ఎప్పుడో గత జన్మలో ఒక హఠయోగినని ఒక ఇద్దరు చెప్పడం జరిగింది. 10 సార్లు ఎదురుగా నాకు 10 సార్లు చూసారు నన్ను ఎన్నో సార్లు. డాక్టర్ గోపాలకృష్ణ గారు సంవత్సరం చూసి "వద్దురా నువ్వెక్కడ బయట కూర్చోవద్దు. నువ్వు నేను చాలా జన్మల్లో మనం హఠయోగులం మనం" అని చెప్పారు. ఒక హిమాలయ యోగి ఒక పిరమిడ్ ఓపెనింగ్‌కొచ్చి ఆయన చెప్పేసి ఎళ్ళిపోయారంట. ఈవిడ ఒక జన్మలో హఠయోగిని నాలుకకి క్యాచరీ ముద్ర ఏసుకోమని చెప్పండి అంటే. అది ఇప్పుడు కాదండి. అందరికి ఇలా ఊగాలి అని ఉండదు. చెప్పాను కదా! అవన్నీ కూడా గత జన్మల నుంచి వస్తాయి మనకి. ఈ జన్మలో పోతాయి అవి మనకి. ఏడోదేంటంటే, ఎక్కడో శరీరం దూది పిండిలాగా తేలిగ్గా అయిపోవడం గాని, శరీరం బరువుగా అయిపోవడం గాని, ఆ ఎనర్జీ ఎప్పుడైతే తీసుకున్నామో శరీరం అంతా హాయిగా అయిపోతది ఒకసారి. ఒకసారి పెద్ద రాయిలాగా బరువుగా అయిపోయినట్టు ఉంటది. ఇంకొకటేంటంటే, ఎక్కడికెక్కడికో చూస్తామండి మనం. ఆకాశంలోకి ఎగిరిపోతుంటాం. సినిమాలో స్ప్రింగ్ యాక్షన్‌కెళ్ళిపోయినట్టుగా ఎవరెవరినో చూస్తూ నాట్యం చేస్తుంటాం. రకరకాల అనుభవాలొస్తుంటాయి. ఈ అన్నిట్లో కూడా భయాలుంటాయి కదా కొంతమందికి. ఆ భయాలు గూడా సార్ చెప్పిందైతే మెయిన్‌గా ఈ భయాల కోసమే చెప్పారు. మనం ధ్యానం చేసేటప్పుడు ఎన్నో రకాల భయాలొస్తుంటాయి. మరి ఇక భయం అనే దాని మీద ఈరోజు ఇంకొక మాట కూడా మీకు చెప్పాలి. ఎటువంటి భయాలు మనల్ని భయపెడతాయనేది. ఒకసారి తిమ్మూరు తీర్థం ట్రెక్కింగ్‌కెళ్ళాము. ఆ విషయం అంతా చెప్పను మీకు. ఆ భయం అనే ముక్క మీద మీకు ఒక 2 విషయాలు చెప్తాను. ఎలాంటి భయం అంటే మన భయం ఎలా మాస్టర్‌లు పెడతారంటే, మంచిగా డీప్‌గా అందరం కలిపి ఒక 100 మందో ఎంతమందో ప్రతిసారి ఎప్పుడో వస్తారు ఏ ట్రెక్కింగ్‌కైనా. ఆ రోజు సార్ ఎందుకో నేను రాను మేడం
మీరు శివప్ప గారు ఉన్నారు కదా, శివప్ప గారికి చెప్పారు వేరేగా, నాకు చెప్పారు. మీరు చూసుకోండి, మీరు చూసుకుంటారు కదా, నేను రాను అలసిపోయానన్నారు. నేను చెప్పాను కదా, సార్‌ని చూస్తే నా కొడుకు అనిపిస్తారని. ఆయన ఇబ్బంది లేకుండా హాయిగా ఉంటా అంటే నేనెందుకు చూసుకోను, నేను హాయిగా చూసుకుంటా సార్, మేము అందరం వెళ్తాం, మాకు ఏ భయం లేదని ఆ ట్రెక్కింగ్ వెళ్ళడం జరిగింది. వెళ్ళడమే అసలు ఉదయాన్నే బయలుదేరాల్సింది సాయంత్రం 4 గంటలకు బయలుదేరితే ఆడికెళ్ళేసరికి రాత్రి చీకటయిపోయింది. ఆ ట్రెక్కింగ్ ఎళ్ళోళ్ళందరూ ఏం చేశారు, పెద్ద పాము పుట్టలు ఉంటాయి చూడండి. ఇంతంత నిలువెత్తు పుట్టల పక్కనే మేము చుట్టూ చాపలేసుకున్నామండి. ఆ పాము పుట్టలని కూడా మాకు రాత్రి పెద్దగా తెలీదది. తెల్లవారులేసే తెలిసే పాము పుట్టల పక్కనే అందరూ పడుకున్నామా అని. ఎంత విషయం చూడండి, అదేం పెద్ద పౌర్ణమి ధ్యానం కాదు, అమావాస్య టైప్ ఏదో అది. గట్టిగా చీకటిగా ఉందక్కడ. ఈళ్ళేదో పాపం ఆర్గనైజర్లు ఏదో చేశారు. మేమందరం కూర్చోవడం వరకు గుర్తుందండి. నేనేం ఫుడ్ తిన్నానో, ఎలా నడిచానో, ఎంత ఫాస్ట్ నడిచెళ్ళానో గుర్తుంది. కరెక్ట్‌గా కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తే తెల్లవారు వరకు తెలియలేదసల. ఆ ధ్యానంలో ఏమవుతుందంటే ఫస్ట్ కూర్చోగానే బాడీ చాలా విపరీతంగా ఒక 5 నిమిషాల పాటు ఊగిపోతే నా దీనికి ఈ తాది సౌండ్‌కి అందరూ జనాలు లేచిపోయారంట. మా ఫ్యామిలీ ఒక 20 మంది ఉన్నారు అందులోని. అదిగో మా సాయి గారు గూడా అక్కడే ఉన్నట్టున్నారు. రామారావు గారని చాలా మంది. ఈ గల తాళి సౌండ్‌కి ఈళ్ళందరూ ఎవరో అమ్మవారొచ్చారు, ఏదయ్యారో, ఏదో రకరకాలుగా భయాలు పడ్డారంట ఆళ్ళు. నాకు ఏమీ గుర్తులేదసల. ధ్యానంలోకెళ్ళిపోయానండి. కరెక్ట్‌గా కళ్ళు మూసి కూర్చున్నాను. కరెక్ట్ ఫస్ట్ చూడండి మాస్టర్‌లు ఎలా భయపెట్టారో చూడండి. ఒక ఎలుగుబంటి నా దగ్గరికొచ్చేస్తున్నట్టుగా క్లియర్‌గా చూస్తున్నాను నేను. ఎలా అంటే ఆకుల మీద సౌండ్ చేసుకుంటా, దాని పాదాల సౌండ్ వీళ్ళకి తెలీదు బయట. నా లోపల జరుగుతుందది. ఎప్పుడైతే ఊగడం ఆగిపోయిందో తిన్నంగా కూర్చున్నానో, కరెక్ట్‌గా ఎలుగుబంటి ఆకుల మీద సౌండ్ చేసుకుంటూ దగ్గరికొచ్చేసిందింక. అప్పుడు నేనేమనుకుంటున్నానో తెలుసా అండి? చూడండి, జ్ఞానం ఉంటే అలాంటి సమయంలో కూడా గుర్తు రావాలి మీకు. అహం బ్రహ్మాస్మి, తత్వమసి మనం అనేస్తున్నాం మాటలు. కానీ సిట్యుయేషన్ ఎదురైనప్పుడు అది గుర్తు రావాలి కదా! అప్పుడు లోపల కళ్ళు మూసుకొని కళ్ళిప్పలేదు నేను. కళ్ళిప్పియాలి అసలు చెప్పాలంటే. మామూలుగా సత్యం మీద నమ్మకం లేకపోతే. కళ్ళు మూసుకొని లోపటి నుంచి అంటున్నాను, నేను భగవంతుడిని, నువ్వు భగవంతుడివే కదా! నేను ఏ స్థితిలో ఉన్నాను, ఇప్పుడు ధ్యానంలో ఉన్నాను. నువ్వొచ్చి నన్నేం చేయగలవు? ఏమీ చేయలేవు అసలు కనీసం. ఒకవేళ చేసి నీకు అనిపిచ్చి ఏమైనా చేసావనుకో, ప్రాణమే తీసావనుకో, ధ్యానంలోనే ప్రాణం పోద్ది. చూడండి ఎంత రియలైజేషన్ చూడండి. ఎంత జ్ఞానం ఉంటే ఆ మాటొస్తదండి. ప్రాణం పోతే ధ్యానంలో పోతది. లేకపోతే నాకు నన్ను అసలు ఫస్ట్ అయితే నువ్వేమి చెయ్యవు నన్నసల అని చెప్పి అనుకున్న తర్వాత ఆ క్షణంలో అది ఒక అనుభవం అండి. దాన్ని భయం అనే స్థితి ఏ స్థితిలో ఉంది ఈవిడ, చావు మీద భయం ఉందా లేదా అని టెస్ట్ చేశారు మాస్టర్స్ నన్ను. ఎంత గ్రేట్‌గా టెస్ట్ చేశారంటే అందుకే సార్ అన్నారు, "రాత్రి మీరు చూసుకుంటారు ఈళ్ళందరిని" అన్నారు. అదే ఇంక నేను కూర్చోవడం. ఆ ఒక్క సిట్యుయేషన్ ఎప్పుడైతే దాటిపోయిందో తర్వాత రాత్రంతా ఎన్ని సినిమాలు చూసానంటే నేను, రాత్రి కూర్చున్న మనిషిని తెల్లవారు తెలియలేదండి నాకు. 'మంజునాథ' సినిమా చూసానక్కడ. ఆ మొత్తం తిరుపతి కొండలంతా గూడా ఎంతో మంది గురువులు అక్కడ. యోగులు, మునీశ్వరులు, మహర్షులు. ఆ చెట్లు ఉన్న చెట్లన్నీ గూడా మహర్షులే అవన్నీని. వాళ్ళందరిని చూసాను. నేను గూడా ఆ జన్మలో అక్కడ ఉన్నానండి నేను. పెద్ద గెడ్డాలతోని. అవి చూసుకున్నాను. తర్వాత ఆకాశంలో పుష్ప విమానంలో ఎళ్ళిపోతూ పెద్దలు నేనిక్కడ కూర్చున్నాను. నేను బయట నుంచి ఆకాశంగా చూస్తుంటే, ఈ బంగారు బుద్ధుల్లాగా ఇంతంత మంది పిల్లలు గోల్డెన్ చిల్డ్రన్స్ 3 అడుగులుంటాయి చిన్న 3 అడుగులు కాదు. జస్ట్ ఈ చేతిలో పట్టినంత ఆ బంగారు బొమ్మల్ని తల్లి గర్భాల్లో వేస్తున్నారు. వీళ్ళంతా గోల్డెన్ చిల్డ్రన్స్ అని అర్థమైంది. నాకు గోల్డ్ బొమ్మలు ఎందుకు చూపించారు? అంటే గోల్డెన్ చిల్డ్రన్స్ అని అర్థం. ఆ ట్రెక్కింగ్ అయిపోయి మేము బయటకొచ్చాక సార్ నోటంటే ఎక్కువొచ్చేదన్నమాట. క్రిస్టల్ చిల్డ్రన్స్, గోల్డెన్ చిల్డ్రన్స్, ఇప్పుడు రానున్న కాలంలో అంటే ఇవన్నీ నేను ముందుగానే చూసేసానక్కడ. 'మంజునాథ్' సినిమా రాలేదు. ఆ శివలింగాలు ఎలా నడుచుకుంటూ వస్తాయో అవన్నీ అనుభవంలో చూశాను. మా శివప్ప గారికి ఎంత భయమేసిందంటే ప్రతిసారు లేరు. ఈవిడేమైంది లేవట్లేదు. రాత్రి కూర్చున్న మనిషి తెలివి లేదు. అక్కడ బయట ఎంతమందున్నారు? ఈ ట్రెక్కింగ్‌కొచ్చారండి. నేను తిన్నానా? బయట ధ్యాస లేదండి ఇంక నాకు. ఒక్కసారి ఆ భయం అనేది దాటిన తర్వాత మనం ఏ స్థితిలో ఉంటే చూడు, టెస్ట్ చేశారు. ఆ టెస్ట్ పాస్ అవ్వగానే ఎంత జ్ఞానం అందించారో చూడండి. అలాగే సూక్ష్మ శరీర ధ్యానం చేసేటప్పుడు గానివ్వండి, ప్రతి ఒక్కరికి భయాలు రకరకాల భయాలుంటాయి. ఆ భయాలు మనం దాటాలి. డబ్బంటే భయం, స్త్రీలంటే భయం, సంసారం అంటే భయం, పిల్లల కనాలంటే భయం, నొప్పులంటే భయం. నొప్పులంటే భయం అనకూడదండి. నిజంగా శ్రీమూర్తి అంటే నొప్పులు ఆస్వాదించాలి. వచ్చేసింది నొప్పి. అది చిన్న నొప్పో, పెద్ద నొప్పో వచ్చింది. పురిటి నొప్పులు భరించాం కదా మనం. మరి పురిటి నొప్పి కంటే పెద్ద నొప్పులంటే ఏ నొప్పులని ఆలోచించండి. ఒక పన్ను నొప్పి కావచ్చు. చాలా మంది అంటారు, "అమ్మ బాబోయ్! పన్ను నొప్పి భరించలేమంటారు." అమ్మో! చెవు నొప్పా అంటారు. కానీ ఈ ధ్యానం రాకముందే చాలా చిన్నప్పుడే ఒక రోజంతా నాకు పన్ను నొప్పి వచ్చిందనుకోండి, అబ్బబ్బబ్బబ్బా! ఆహాహాహా! దాన్ని ఆస్వాదించేదాన్ని. మీరు నమ్మండి, నమ్మకపోండి. ఒక రాత్రంతా నిద్ర ఉండేది కాదు. మా అమ్మమ్మ వాళ్ళ ఊరెళ్ళినప్పుడు. ఆ నొప్పి ఎలా వస్తుంది దాంతో మనం ఎలా ఎళ్తున్నాం. దాంతో నొప్పి ఎలా వస్తుంది దాన్ని ఎలా ఎళ్తున్నాం. ఎంతసేపు మధ్యలో రిలీఫ్ ఇస్తుంది. ఇలాగ ఆస్వాదిస్తూ ఎలా అలవాటయిపోయిందంటే నాకు, పురిటి నొప్పులు గూడా ఆస్వాదించి నేర్చుకున్నానండి. పురిటి నొప్పులు మీరు నమ్ముతారా? నా వయసు 19 సంవత్సరాలు. 21 సంవత్సరం మా పాప కడుపులో పడింది.
మా వారిని మా అత్తగారు ఏం చేశారు, డెలివరీ టైం అయింది బాబు, రోజు నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడే పడుకోని చెప్పి మా మావారు కూడా మా ఇంట్లో ఉన్నారు. వారం బట్టి వచ్చి రాత్రిపూట వస్తున్నారు, పడుకుంటున్నారు, తెల్లవాళ్ళు వెళ్ళిపోతాం. ఏదైనా అవసరం పడితే బండి మీద కారు మీద తీసుకెళ్ళడానికని. మా అమ్మగారు ఇంట్లో ఉన్నారు. ఆవిడకి ఇలా చిటికి తెలివి వచ్చేస్తుంది ఆవిడకి. అలాంటిది రాత్రి 12:30కి 1 గంటకి స్టార్ట్ అయ్యాయి నొప్పులండి నాకు పెయిన్స్. మా అత్తగారు అమ్మగారి ఇంటికి వెళ్ళి భోజనం చేసి చక్కగా మెట్లన్నీ దిగి ఇనప మెట్లు ఇంటికి వచ్చి పడుకుందాం టైం నొప్పులు స్టార్ట్ అయ్యాయి. ఆ డాక్టర్ గారు ఒక మాట చెప్పారు. ఏం చెప్పారంటే, నొప్పికి 5 నిమిషాలు గ్యాప్ వచ్చినప్పుడు మాత్రం అది నిజమైన నొప్పులమ్మా. ఫస్ట్ నొప్పొచ్చు, ఒక అరగంట పోయాక నొప్పొచ్చి అది పెద్ద నొప్పులు కాదు, డెలివరీ నొప్పులు కాదని చెప్పడం వల్ల, ఆహా! 5 నిమిషాలు గ్యాప్‌లో రావాలా నొప్పులు. అయితే ఈ నొప్పుల సంగతి ఏదో చూడాలి. ఇన్ని నొప్పులు చూసాను కదా! కాళ్ళు నొప్పి చూసాను, 3 సార్లు కాళ్ళు ఫ్రాక్చర్ అయింది, 2 సార్లు కాళ్ళు ఎయిర్ క్రాక్ ఇచ్చింది, ఒకసారి కాళ్ళు ఇరిగింది. ఒక 6 నెలల పాటు నేను ఇంట్లో రెస్ట్‌లో ఉండిపోయాను. అదే మందులు లేకుండా నాకు చక్కగా పసర వైద్యంతో తగ్గింది. ఇవన్నీ అనుభవాలు ఇంకొకసారి మాట్లాడుతున్నాను అనుభవంలో. అది భయం కోసం మాట్లాడని చెప్తున్నాను నేను. ఏదైతే నాకు ఆ! ఆ నొప్పుల్ని భరించడం ఎలా అయిందంటే, కరెక్ట్ కిటికీ పక్కన కూర్చుండిపోయానండి నేను కుర్చీ యేసుకొని. అమ్మ అడిగింది, "ఏమమ్మా కూర్చోవడం, కాసేపు కూర్చోవడం, తర్వాత పడుకుంటా" అని చెప్పిన మనిషి రాత్రి 1 గంటకి కూర్చున్న మనిషిని నైట్ డ్యూటీ అందరూ మా ఇంటి పక్కన రైల్వే క్వార్టర్స్ నుంచి వెళ్తుంటారు. పక్కన అందరూ చూస్తూ గమనిస్తున్నాను. తెల్లవారు 6 వరకు అలాగే కూర్చున్నాను. మీరు నమ్ముతారా అండి? వాష్‌రూమ్‌కెళ్తున్నాను కూర్చుంటున్నాను. వాష్‌రూమ్‌కెళ్తున్నాను అక్కడే కూర్చున్నాను. అసలు నడుము వాల్చలేదండి, పడుకోలేదసల. ఆ నొప్పిని ఆస్వాదించాను నేను. ఆస్వాదించి రాత్రి నిద్ర లేకపోతే తెల్లవారు లెగ్గానే డెలివరీ చేస్తే ఎంత అలసిపోతానో నాకు తెలీదు. ఎవరు చెప్పినోడు కూడా అమ్మకి పాపం తెలివి లేకుండా ఒక మాయ కమ్మిందన్నమాట అక్కడ. మా వారికి ఎంత తెలివంటే అంత తెలివి. ఆయన లేవకుండా, మా అమ్మ లేవకుండా ఉదయం నేను చెప్తాను 6 గంటలకెళ్తే అంతవరకు చెప్పనని చెప్పి 6 గంటల వరకు ఆ నొప్పులతో నేను ఆస్వాదించి, అప్పుడు తెల్లవారు లేసి, "అమ్మ కూతురా రాత్రి నుంచి నొప్పులు పడుతున్నావా?" అన్నారాళ్ళు. అంటే ఆళ్ళు ఎంత బేగా హాస్పిటల్ తీసుకుపోతే ఇవన్నీ చూడడం అవ్వదని నా బాధ. మెల్లిగా 7 గంటలకు చెప్తే 9కో ఎంతకో తీసుకెళ్తే 11 గంటలకు లేబర్ రూమ్‌లో తీసుకెళ్తే 3:00 పాప పుట్టిందండి. అది కూడా నా సంకల్పంతో అక్కడ అయింది. 3 గంటల వరకు డెలివరీ అవ్వట్లేదు ఇంకా నేను. అప్పుడు గట్టిగా అనుకున్నాను 3 అంటే నాకిష్టం. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు మూడో నంబరు. 3 గంటలకు డెలివరీ అవ్వకపోతే ఇంక నా ప్రాణమే పోయేటట్టుందసల. అంతలాగా నేను రాత్రి నిద్ర లేదు కదా! ఈ నొప్పులు ఇచ్చి వీక్ అయిపోయాను. 11 గంటల నుంచి 3 గంటల వరకున్నాను. కొంచెం మంచినీళ్ళు కూడా ఎయట్లేదు. అంటే ప్రతి స్త్రీమూర్తి అంటే చాలా సహనం కావాలి. చాలా ఓపిక కావాలి. దేనికి వెరసి భయపడ అందుకే మనకు నొప్పులిచ్చారు. మనం అందుకే పుట్టింటి నుంచి అత్తింటికెళ్తున్నాం మనం. ఇదొక రకమైన భయమేనే కాదా? మా అబ్బాయి మన ఇంటికొస్తున్నాడు, మనం వాళ్ళ ఇంటికెళ్తున్నామండి. మనకంత సామర్థ్యం, అంత చక్కటి సమన్వయం, అంత సామరస్యం, అంత మైత్రి అలా ఉంది కాబట్టి ఒక శ్రీమూర్తి మాత్రమే కొత్తగా అత్తింటి వారికెళ్ళి ఆళ్ళందరిని మెప్పించుకొని, నప్పించుకొని వాళ్ళందరితో మంచి మమేకమైపోయి కొన్ని సంవత్సరాలైతే పుట్టింటినే మర్చిపోతామండి. నేనైతే మర్చిపోయాను. ఓ 10, 15 ఏళ్ళు మాకు పుట్టింటి మీద ధ్యాస కూడా ఎక్కువ ఉండేది కాదు నాకు. అంటే అత్తగారింట్లో అంతలాగా. అంటే ఇవన్నీ శ్రీ చైతన్యం అంటే నేను ప్రత్యేకించి నాకు తెలియకుండానే ఈ మాటలన్నీ వచ్చేస్తున్నాయి. ఈ విషయాలు. ఆ మహిళా చైతన్యం అంటే అది నిజమైన చైతన్యం. అలాగే ఆధ్యాత్మికం కూడా మనం ఎందుకు నాకెప్పుడు చిన్నప్పటి నుంచి కోరికండి. గోడ మీద 100 ఫోటోలు ఉన్నాయనుకోండి. ఒక్కరో ఇద్దరో స్త్రీలు ఉంటారు. మహిళామూర్తులు ఉంటారు. ఒక సరోజిని నాయుడో, ఒక మీరాబాయో, ఒక మహాత్మా ఇందిరాగాంధీయో, లేకపోతే మనకి ఈవిడెవరు ఆహ్, ఒకరు, ఇద్దరు, ముగ్గురు, నలుగురు తక్కువ ఎక్కువ మంది అందరూ వీళ్ళే ఉండేవారు. అప్పుడు అనుకునేదాన్ని నేను. ఎందుకు మనం అక్కడ లేవు అసల ఆ పటాల మీద? మనం కదా ఉండాల్సిందసలక్కడ. వారందరూ మహాత్ములందరూ ఉన్నారే. ఒక ఆదిశంకరాచార్యులు, దత్తాత్రేయులు ఇంతమంది పేర్లున్నాయి గానీ, మహిళామూర్తులు ఎవరు అవ్వలేదసల. అంటే సంసారం వదిలేసి మనం చేయలేక మనం పట్టుకొని ఆళ్ళందరూ ఆధ్యాత్మిక మునిగారు కదా! మనమే కదా హృదయం నుంచి సార్ చెప్పారు కదా! అనాథ చక్రం నుంచి మనం మొదలవుతాం ప్రేమతత్వం నుంచని. మనం ఈ పీఎస్ఎస్ఎం మూవ్‌మెంట్‌లో నిజంగా మనకి మహిళా చైతన్యం యొక్క గొప్పతనం నిరూపించాలంటే, మహిళామూర్తులు నిర్వాణ మార్గం పొందండి ఫస్ట్. మహిళామూర్తులు ఖచ్చితంగా ముక్తిని పొందండి. విడుదలవ్వండి. దేని నుంచి విడుదలైతే ఇంక ఇవేవో ఉండవండి. నేను చెప్పాను గదా! మనకి ట్రస్ట్‌లని గాని, పేరులు గాని, ప్రతిష్టలు గాని మనల్ని ఎవరు పక్కన పెట్టారు? మానాన్ని, అవమానాన్ని. ఏది సత్యం? ఏది నిత్యం? ఏది అసాధ్యం? ఏది వాస్తవం? ఏది అవాస్తవం? ఎప్పుడైతే మనకు అర్థమైపోయాయో ఇంకేవి గొడవలే ఉండవండి అసలు. మనలో మనకు గొడవలేంటసల? అసలు పాకిస్తాన్‌కి, ఇండియాకి కూడా గొడవ ఉండదు. మీకు అర్థమైందా అసల? ప్రపంచం అంతా ఒకటే కదా! అని అర్థమైపోతదింక. అందుకే ప్రతిసారి ఇప్పుడును మనమయ్యా, ఆ పాకిస్తాన్ వేరయ్యా అని మాటలు రావండి. ఫస్ట్ కుటుంబ సభ్యుల నుంచి స్టార్ట్ అవుతుందది. ఆ సామరస్యం ఎక్కడి నుంచి రావాలి? కుటుంబ సభ్యుల నుంచి వస్తది. కానీ అరిషడ్ వర్గాల నుంచి కామ, క్రోధ, మోహ, లోభ, మదమాత్సర్యాలు ఉంటాయి. అయితే ఇంతకుముందు గంటలుంటాయి, రోజులుంటాయి. కోపమొచ్చినా, ద్వేషం వచ్చినా మనకి ఏదైనా వచ్చిందంటే ఇప్పుడు నిమిషాల్లో మాయమైపోతాయి. మాయం అవ్వాలి గూడా. ఎంత బేగా తెలుసుకుంటే సత్యాన్ని అంత బాగా జీవించొచ్చు. ఇది భయం కోసం 2, 3 ఎక్స్‌పీరియన్స్ చెప్పాను. 100 ఎక్స్‌పీరియన్స్ చెప్పొచ్చు మీకు. అవునా కాదా?
భయం అనేది ఏ స్థాయిలో ఎవరికి వాళ్ళు అర్థం చేసుకోండి. ఇది ఫస్ట్ భయం అండి. రెండోది అసంపూర్ణ జ్ఞానం. అసంపూర్ణ జ్ఞానం అంటే ఎలా ఉంటదంటే, మనకు తెలిసింది ఎంత, తెలియంది కొండంత. కానీ మనం ఎలా ఫీల్ అవుతున్నామండి? మాకు మా భద్రసాదాలు అన్నీ నేర్చుకున్నామండి. మాకు మించిన ఏ సొసైటీ లేదండి అసల. మాటలు ఎలా మాట్లాడతామంటే, మనుల్లాంటి మాటలు ఎలా మాట్లాడాలో మాట్లాడకుండా మాకన్నీ తెలుసండి. ఎన్నో అనుభవాలు పొందేసాం. ఎన్నో క్లాసులు వినేసామండి. ఇవి కొత్తగా వినడం ఏంటి మాస్టర్స్ క్లాసులు. మనకంతా అర్థమైపోయిందంటారు. మరి ప్రతిసారి ఎందుకండి? నేను సార్‌తో ఫస్ట్ అనుభవంలో 2 గంటలు మాట్లాడాను. నాకు ఏమి నా, మా తెలియని మనిషిని నేనెవరో కొత్తగా వచ్చాను. ప్రతిసారి నేనింకా చూడలేదు అప్పటికి. వెళ్తూనే ఆ జ్ఞానంతో నన్ను అట్రాక్ట్ చేసిన అందరూ ఆటలు, పాటలు ఆడుకుంటుంటే నాకిష్టం అవి ఆటలు, పాటలు. కానీ గురువు యొక్క గొప్పతనం అప్పుడే అర్థమయ్యి, నేను తిన్నంగా గురువుగారి దగ్గరికెళ్ళిపోయాను అక్కడికి. ఎళ్ళిపోయి 2 గంటల సేపు కూర్చున్నాను అరకు ట్రెక్కింగ్‌లో నేను. అంటే ఎలా ఉండాలంటే మన మాటలు ఎంత శ్రద్ధగా విన్నారో చూడండి ఆలోచించండి. అలాగే ఎంతమంది అనుభవాలు వినుంటారో ఆలోచించండి. ఎన్ని డయాస్‌ల మీద అందరితో మాట్లాడించిన తర్వాత సార్ మాట్లాడతారు. ఎప్పుడు కూడా ఆయన ఫస్ట్ మాట్లాడరు. ఆయన మాటలు కూడా ఎంత సింపుల్‌గా, ఎంత సహజంగా ఉంటాయంటే చాలా సింపుల్‌గా ఉంటాయండి. ఓ పెద్ద పెద్ద ప్రవక్తలాగా పెద్ద పెద్ద విషయాలు మాట్లాడరు. ఈ సరళమైన ధ్యానము, శ్వాస మీద ధ్యాస, ఆనాపానసతి ఈ విషయాలు బుద్ధ భగవానుడని తీసుకొని పెట్టిన మాటలు ఈరోజు ప్రపంచంలో లక్షల మంది ప్రపంచంలో తయారయ్యారు. అయితే అందరూ ఎక్కువ మంది ఎక్కడున్నారంటే సేవలో ఉన్నారండి అందరూను. ధ్యానం చేస్తున్నారు. ఏ సేవలో ఉన్నారంటే ధ్యానాన్ని అందించాలి అందరికీ. ధ్యాన జగత్ చేయాలి. పిరమిడ్ జగత్ చేయాలి. శాకాహార జగత్ చేయాలి. ఆ కంకణం కట్టుకున్నారు. కానీ ఉండండి. ఆ సేవ చెయ్యాలి. శాకాహార ర్యాలీలు చెయ్యాలి. పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియాలో వర్క్ చేయాలి. అన్నీ చేయాలి. కానీ మనం ఎదుగుతూ ఉండాలి. మన లోపల ములుగుతూ ఉండాలి. ఈ లోపల ములుగుతేనే బయటకు ఎదుగుతాము. ఎదిగితే మన ఆలోచన మారిపోద్ది. మన మాట మారాలి. దాన్ని చూసి కొత్త వాళ్ళు రావాలి మన దగ్గరికి. అంతేనే కాదమ్మా! ఆవిడ చాలా బాగా క్లాస్ చెప్తారు. ఎంత బాగుందో నన్ను పొగుడుతారు మీరు. కానీ నా జీవన విధానం మీరు చూస్తే ఏమనిపిస్తదండి మీకు? రేపో, ఎల్లుండో నేనెక్కడో చూస్తారు మమ్మల్ని. నన్ను చూస్తారు. ఏంటో ఆవిడ మాట్లాడినది అంత ప్రాక్టికల్‌గా అంత ప్రేమతత్వం అవన్నీ లేవు ఆవిడ దగ్గర. అదే ప్రేమతత్వం నిజంగా ఉందనుకోండి, మనం ఏమనుకుంటాం మనం? ఎవరిని ఆదర్శంగా తీసుకున్నాం? బుద్ధుడిని చూసామా అండి మనం? చూడలేదు. కానీ బుద్ధ భగవానుడు ఎందుకు ప్రేమిస్తున్నాం మనం? ఎందుకు పూజిస్తున్నాం? ఈరోజు అన్ని టేబుల్ల మీద అన్ని రూముల్లోని, హాలుల్లోని ఎలాంటి ఆ దేశంలో అయినా సరే బుద్ధ భగవానుడిని పెట్టుకున్నాం మనం. మనం బుద్ధుడిలా అవ్వాలి ప్రయత్నించాలి. అవునా కాదా? మనం ప్రతి ఒక్కరు ఇలా ఆదర్శంగా తీసుకుందాం. దాని వైపు మహిళా చైతన్యం వెళ్దాం మనం. నా కోరిక చిన్నప్పటి నుంచి కోరికండి ఇది. ప్రతి గోడ మీద పటంలో గూడా ఎంతో మంది మహిళామూర్తులు రావాలి నిజంగానే. వాళ్ళిద్దరు పిల్లలు కన్నారనుకుందాం. ఈ బాధ్యతలు ఒక 50 సంవత్సరాలు తీరిపోవా? పోనీ అక్కడి నుంచైనా ఆధ్యాత్మంలోకి ఇంకా డెప్త్‌గా రావాలి కదా! ఇప్పుడు మనకి అదృష్టం ఏంటంటే చిన్నప్పటి నుంచి వచ్చేసాం మనం. అదృష్టం. నాకు చిన్న వయసు 28 సంవత్సరాల నుంచి ధ్యాన కుటుంబంలో ఉన్నాను. నా వల్ల నా పిల్లలు అదృష్టవంతులు. ఒకళ్ళకి 4 సంవత్సరాలు, ఒకళ్ళకి 6 సంవత్సరాలు ధ్యానంలోకొచ్చారు. ఇంకా మా ఇంట్లో కొంతమంది పిల్లలైతే ఏమి ధ్యానము, శాకాహారం వచ్చాక పుట్టారు ఆ పిల్లలు. ఎంత అదృష్టం ఆలోచించండి. మరి అంత చిన్నప్పుడే ధ్యానం మొదలైంది కదా మన ఇంట్లో నుంచి. మరి మన పిల్లలు ఎవరెవరు డాక్టర్ అవ్వాలని కోరుకుంటున్నారు మీరు. యాక్టర్ అవ్వాలని కోరుకుంటున్నారు. లాయర్ అవ్వాలని కోరుకుంటున్నారు. ఇంకా పెద్ద పెద్ద డబ్బు ఏదో సంపాదిస్తారు కావాలని కోరుకుంటున్నారు. మరి ఎప్పుడైనా మీ ఇంట్లోంచి ఒక తరిగొండ వెంగమాంబ అవ్వాలి, ఒక మీరాబాయి అవ్వాలి, ఒక బుద్ధ భగవానుడు అవ్వాలి, ఒక జీసస్ అవ్వాలని కోరుకున్నామా? ఒక రాముడు అవ్వాలి. అటువంటి బుద్ధుడు, అటువంటి కొడుకు కావాలి. ఒక చక్కని మని ఇతరుంటారు గదా! మఠం వేసి కూర్చుంటారు. సంవత్సరాలు పెదబాల యోగి, చిన్నబాల యోగి. మరి ఆళ్ళలాగా అవ్వాలని కోరుకున్నామా మనం ఎప్పుడైనా? మనం ఎందుకు కోరుకోవట్లేదు? మరి కోరుకోవాలి కదా! మనం అవ్వాలని కోరుకోవాలి ఫస్టు. మన బిడ్డలు గూడా అలా అవ్వాలని కోరుకోవాలి. వాళ్ళ నుంచి ఏం వస్తుందని ఆశించకూడదు. కానీ ఈ విషయంలో ఇంకొక మాట చెప్పాలండి. మా అప్పాజీ గారు, మా మామగారు ఆయనకి వాళ్ళ యొక్క సతీమణి ఈశ్వరమ్మ గారికి ఆ దంపతులకు 7 సంతానం అండి. ఆవిడ నిజంగా యోగ దంపతులే ఇద్దరును. వాళ్ళిద్దరంటే చాలా చాలా గౌరవం నాకు. వాళ్ళకి ఆత్మ ప్రణామాలు తెలియజేస్తూ, అలాగే నా తల్లిదండ్రులు మాతృదేవోభవ, పితృదేవోభవ. మా అమ్మగారి పేరు అప్పలనరసమ్మ, నాన్నగారి పేరు గంగనాయుడు గారు. వాళ్ళకి ముగ్గురు పిల్లలు చెప్పాను కదా మీకు లక్ష్మి, అక్క, చెల్లి పార్వతి. నా పేరు వాణి మార్చారండి పెళ్ళప్పుడు. వీళ్ళకి ఎందుకు చెప్తున్నానంటే, మా మామగారు ఒకరోజు మా అత్తగారితోనో, మా మామగారో పెద్ద బాలయోగి దీని దగ్గరికి వాళ్ళు ఎళ్లారంట అక్కడికి. వెళ్లి కాస్త కళ్ళు మూసుకొని ఆ బాలయోగి ఎదురుగా కూర్చొని ధ్యానం చేస్తూ అబ్బా! లోపల వచ్చేసింది ఆయనకి ఆలోచన. ఇటువంటి కొడుకు కదా కావాల్సింది. చూడండి ఎలాంటి ఆలోచన చేశారు. ఎవరైనా కావాలని కోరుకుంటారా? బాబోయ్! అలాంటి సన్యాసి వద్దనుకుంటారు. బుద్ధుని కూడా తండ్రి వద్దనుకున్నాడు కదా! అయితే యోగి అవుతాడు లేకపోతే ఇది అవుతాడు. యోగి అవ్వాలని ఎవరు కోరుకోరు అసలు. ఏ తండ్రి కూడా నిజం చెప్పాలండి. కానీ కోరుకోవాలి. మనలాంటి మహిళామూర్తులు మనం కోరుకోవాలి. మన మనవలవ్వాలి. మన కొడుకులవ్వాలి. మన కూతుర్లవ్వాలి. ఈ జగత్తును ఉద్ధరించే జగద్గురువులు కావాలని కోరుకోవాలి మనం. అలా కోరుకుంటే చూడండి ఇంటికొచ్చేసరికల్లా మా అత్తగారు కడుపులో ఉండి డాక్టర్ గోపాలకృష్ణ పుట్టారండి. అందుకే ప్రతిసారు జీకేని చాలా గౌరవిస్తారు.
ఒక రకమైన వాళ్ళిద్దరికి ఒక అనుబంధం, ఒక బాండ్. అది ఈ జన్మలోది కాదు అది. మరి మా కుటుంబంలో అందరూ ధ్యానంలోకి రావడానికి మా డాక్టర్ గోపాలకృష్ణే కదండి కారణం అండి. లాస్ట్ పిల్లడు ఆ పిల్లడు. ఆ వయసు ఎంత అసలు చెప్పాలంటే మా మామగారి కంట అందరికంట కూడా. కానీ ఆయనే మా ప్రథమ గురువు. ఆయన ద్వారా ఈరోజు మా ప్రపంచంలో మా ఫ్యామిలీ మెంబర్స్ ఒక 200 నుంచి 300 మెంబర్స్ ఉన్నామండి. సార్ చాలా విషయాలు చెప్పేవారు. మీ కుటుంబాన్ని చూస్తే నాకు ఈర్ష్యగా ఉంది. నాకు అసూయగా ఉంది. నాకు చాలా జెలస్‌గా ఉందన్నారు. ఏమంటే నా ఇంట్లో మా అన్నదమ్ముడు నా మాట వినలేదు. మీరు అందరూ ఎలా ధ్యానులు అయిపోయారు, ఎలా యోగులైపోయారు అని చెప్పేసి అన్నారు. మా చంద్రశేఖర్ గారిని మాట్లాడమన్నారు ఒకరోజు. మీ ఫ్యామిలీ కోసం 4 మాటలు చెప్పయ్యా అన్నారు. ఏముందండి మేము ఒకరికొకరు బాగా సహకరించుకుంటూ చెప్తే అది కాదు. నేను చెప్తాను మైక్ లాక్కొని ఆయన చెప్పడం మొదలుపెట్టారు. చెప్తూ ఒక మాట అది ఎలా అయిందో వచ్చింది. అది మీకు అర్థమైందో లేదో తెలీదు. ఇప్పటికి నాకు అది ఆశ్చర్యం అది. మీ కుటుంబాన్ని చూసి ఈర్ష్యగా ఉంది, అసూయగా ఉంది. వీళ్ళు 7 సంతానం అందరూ గురువులే, అందరూ యోగులే అని చెప్పేసి ఇంక అందరూ మమ్మల్ని చూడడం మొదలుపెట్టారండి. అదిగోండి ఆవిడ పెద్ద కోడలంట, అదిగోండి ఆవిడ రెండో కోడలు, అదిగోండి ఆళ్ళ అబ్బాయండి అని అంటుంటుంటే అది ఎంత చూడండి ఆధ్యాత్మికంగా గుర్తది. ప్రాపంచికంగా మన డబ్బుని చూసో, మన అందాన్ని చూసో ఎవరు చూడట్లేదు అక్కడ. ఒక యోగతో జ్ఞానం పరంగా. అలాగే చూసినప్పుడు మనం తప్పకుండా మన పరిమిత జ్ఞానం అనేది చాలా తక్కువే జ్ఞానం ఉండి మనం అప్పుడు నేను మురిసిపోయాను అనుకోండి. నాకు ధ్యానరత్నం ఇచ్చారు 2000 ఏళ్ళలో. అప్పుడు ధ్యానరత్నాలు అనేది ఇంకా మన సొసైటీలో ఎవరికి ఇంకా అప్పుడు స్టార్ట్ అవ్వలేదు. అక్కడ నాకు ఏ ఊహ తెలియకుండా 2007 ఎప్పుడండి అది. బెంగుళూరు పెరుబడి వ్యాలీలో కూర్చున్నప్పుడు నా చెవిలో ఓ మాటగా చెప్పి అంతమంది ముందు ధ్యానరత్నం ఇస్తే దేవుడా నాకు అహంకారం రాకూడదు, నాకు ధ్యానరత్నం ఇవ్వకూడదు. ఇచ్చినా గానీ అది చాలా సింపుల్ గా ఎవరికి తెలియకుండా ఉండాలి అది. అంటే నేను కోరుకుంటాను 3 రోజులు బట్టి అది. మా అత్తగారు ఎంత పొంగిపోతుంటే అమ్మాయి మంచి చీర కట్టుకో అమ్మా నీకు ధ్యానరత్నం ఇస్తారట. ఆవిడ ఫస్ట్ రోజు ఒక మాదిరిగా వెళ్ళి కూర్చున్నాను. ఆ రోజు మా ఫ్యామిలీ మెంబర్స్ ఇద్దరు రాలేదు. మా డాక్టర్ గోపాలకృష్ణ మా ప్రథమ గురువుగా తను రావాలి. తను రాలేదు. మా సతీష్ అని రెండో మరిది ఆయన రాలేదు. అందుకని సార్ ఏమన్నా 2 రోజులు పోస్ట్‌పోన్ చేశారండి. ఈ రోజు కాదు మేడం మీ కుటుంబం నుంచి అందరూ ఉండాలి అన్నారు. ఇదేంటి అప్పటికే నా విషయంలో ఎలా ఉండేదంటే కుటుంబం అంటే ప్రేమ ఉండేది గానీ, చిన్నప్పటి నుంచి ఒక అవేర్‌నెస్ ఉండేదండి. కుటుంబం అంటే ఈ చిన్న కుటుంబం కాదు నాది. చాలా చిన్నప్పటి నుంచి నాకు ఆ ధ్యాస ఉంది. మీరు గుడిలోకెళ్లారనుకోండి పూజ చేయిస్తారా? మరి ఒకప్పుడు మనం పూజలు చేసేవాళ్ళం కదా! మీ గోత్రం ఏంటి? మీ పేర్లు చెప్పండి అన్నాననుకోండి. ఒక్క రోజు కూడా ఎవరి ఇంట్లో పేర్లు నేను చెప్పనండి. మీరు చెప్పండమ్మా మీ నామం ఏంటి? మీ గోత్రం ఏంటి? మీ ఎవరెవరి పేర్లు చెప్పండి పిల్లలు అంటే నా భర్త పేరు, నా పేరు, పిల్లల పేరు, అత్తగారి పేరు, మామగారి పేరు ఎప్పుడు నేను పూజ చేయించలేదు. నేను పంతులు గారికి ఏం చెప్తా అంటే లోక కళ్యాణం అర్థం చేసేయండి. ఎందుకంటే నా ఫ్యామిలీ అంటే ఇంత తక్కువ కాదని నాకు లోపల అనిపించిన ఫీలింగ్ అనమాట అది. ఎప్పుడు కూడా అది నేను చిన్నప్పుడు గాని, మా అమ్మాలు చేసినప్పుడు కూడా అదే చెప్పేదాన్ని. ఎందుకు ఇన్ని పేర్లు చెప్తా అంటే మీ ఫ్యామిలీ అంటే నలుగురేనా? మీ ఫ్యామిలీ అంటే అత్తగారి తాలూకా 10 మందేనా? కాదు. కుటుంబం అంటే చాలా పెద్ద కుటుంబం ఉంది మనది. లోక కళ్యాణార్థం అని పూజ చేయండి పంతులు గారు అనేస్తారు అంతే ఇంకా. అలాగంటే మనం ఎలాగ తయారవ్వాలంటే అండి అంత పెద్ద ఫ్యామిలీ లాగా, అంత జ్ఞానపరంగా మనం అందరం వెళ్ళాలి. మన పిల్లల్ని కూడా అలాగే తయారు చేసుకోవాలి. ఆ రోజు జీకే మా మావయ్య గారికి ఎప్పుడో గుర్తొచ్చిందండి. ఆ విషయం వెంటనే గుర్తు రాలే. చాలా సంవత్సరాల తర్వాత మాకందరూ కూర్చొని చెప్పారు. ఆ జీకే ఎలా కూర్చోడో తెలుసా అమ్మా మఠం వేసుకొని, ఒక యోగిలాగా మఠం వేసి కూర్చునేవాడంట. కానీ మేము చూసినప్పటికి యోగి కాదండి తను. ఎంత ప్రాపంచికం అంటే నాన్ వెజ్ విపరీతంగా తింటూ చూడండి ఒకే జన్మలో 2 పాత్రలు పోషించాడు చూడండి. ధ్యానం రాకముందంతా విపరీతంగా నాన్ వెజ్ అంటే మా ఇంట్లో తినేవాళ్ళు ఎవరు? డాక్టర్ గోపాలకృష్ణ గారే. కానీ ధ్యానం ఎక్కడ మొదలైంది? ఆయన నుంచి మొదలైంది. ఆయన నుంచి ఎంతమంది అందుకున్నాం? ఫ్యామిలీ మెంబర్స్ అందరూ దుబాయ్‌లో ఉన్నారు, సింగపూర్‌లో ఉన్నారు, అమెరికాలో ఉన్నారు, లండన్‌లో ఉన్నారు, విశాఖపట్నంలో ఉన్నారు, గుజరాత్‌లో ఉన్నారు, ముంబైలో ఉన్నారు, ఢిల్లీలో ఉన్నారు, విజయవాడలో ఉన్నారు. ఇంతమంది ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఈ దేంట్లో ఉన్నారంటే ధ్యానము, ధ్యాన ప్రచారం. మనం లోక కళ్యాణం కోసం వచ్చిన వాళ్ళమే కదండీ! మరి ఎక్కడ మనం ఎళ్ళాలి? ఇంకా అసంపూర్ణ జ్ఞానం. అది పరిమిత జ్ఞానంతో ఉన్నాం ఇంకా మనం. తెలిసింది ఇంత, తెలియంది కొండంత. దాన్ని తెలుసుకోవాలి ఇంకా మనం. తెలుసుకుంటే సరిపోదండి. శ్రవణం వినేసారు ఇప్పుడు క్లాస్ అంతాను. మననం చెయ్యాలి దాన్ని. రాసుకోనో లేకపోతే మీరు తెలుసుకోనో, పుస్తకం తెప్పించుకోనో, మననం చేస్తే నిధిధ్యాస దాని మీద ధ్యాస పెట్టాలి అప్పుడప్పుడు. ఓహ్! ఇది కదా విషయం అసల. మనం అందుకు కదా భూమి మీదకొచ్చాం. మనం ఎక్కడ కొట్టుకుపోతున్నాం? ఏంటి అసల? ధ్యానం చేస్తున్నాం, ప్రచారం చేస్తున్నాం. ఓహ్! గంటలు గంటలు ధ్యానం చేసేస్తున్నాం, పుస్తకాలు చదివేస్తున్నాం, క్లాసులు చెప్పేస్తున్నాం. ఎంతవరకు మనం ఆచరణీయంగా ఉన్నామని పట్టుకోవాలి దాన్ని. అప్పుడు వస్తుందండి ముముక్షత్వం. శ్రవణము, మననము, నిధిధ్యాస తర్వాత ముముక్షత్వం, సాక్షాత్కారం. ఆత్మ సాక్షాత్కారం ఇక్కడ ఎవరికైనా పొందారండి ఒక్కళ్ళని చెప్పండి పోనీ కనీసం. మిమ్మల్ని మీరు చూస్తూ ఒక్కళ్ళైనా చెయ్యి రైజ్ చేసి ఒకసారి చెప్పండి విషయం. ఇంకా ముందుకెళ్దాం. క్లాస్ ముందుకెళ్ళాలంటే ఎవరో ఒకళ్ళు ఖచ్చితంగా చెప్పాలి. ఆత్మ సాక్షాత్తు ఎవరికైనా చూసుకున్నారా? ఇదిగోండి సార్ చెయ్యెత్తారండి. వెంకటేశ్వర గారు క్లాస్ కొట్టండి. చెప్పండి సార్ మీ అనుభవం చెప్పండి. ఒక్క నిమిషం చెప్పండి మీ అనుభవం. అంటే డీప్‌గా చెప్పాలంటే చాలా సమయం పడుతుంది. ఈ అర్థం అవ్వడం కోసం ఒకసారి మీరు అన్‌మ్యూట్ చేసుకోండి. యెస్ సార్.
మనసు అంటే పైకి వెళ్ళిపోయి చల్లగా ఉంది, పైకి వెళ్ళిపోయింది, చల్లగా ఉంది. లోపలికి ఆ. వచ్చిందండి, చలిస్తుందండి, చలిగా వేసినాయి, అదండి, చలిగా వేసినాయండి. ఇంకా వాయిస్ పైకి గట్టిగా వెళ్ళింటే రావాలి, దగ్గరగా కొంచెం చల్లగా మైక్ దగ్గర పెట్టి మాట్లాడండి. కింద అయిపోయింది, కింద వచ్చాక చలిస్తుంది అదే సార్. మేడం వాయిస్ గారు అదండి మా వినబడట్లేదు. మేడం. మరి వాయిస్ చెప్పండి. అలాగే ఉంటుందండి, వాయిస్ చెప్పండి సరిగా. సార్, చెప్పండి, పర్వాలేదు చెప్పండి. ఎటువంటి అనుభవం వచ్చింది మీకు? ఆత్మసాక్షాత్కారానికి మీకు ఎటువంటి అనుభవం కలిగింది? పైకి వెళ్ళిన సార్ ఆత్మ చల్లగా ఉంది, కుడి అయిపోయింది, ఆ, చల్లగా ఉంది. కిందకి ఓకే. వచ్చిందండి, కిందకి వచ్చి చలేసింది, అలా 2 సార్లు వచ్చిందండి, 2 టైమ్స్ అండి, 2 టైమ్స్ ఆ, అలాగండి. వెరీ గుడ్, అదే అదే వెరీ గుడ్. మేడం అండి, అది అలా వచ్చింది, అలా ఇది వచ్చింది, ఇది ఒక రకంగా ఆత్మసాక్షాత్కారం అనుకుంటున్నారు మీరు. 2 టైమ్స్ వచ్చిందండి. అంటే ఉన్నదంతా అండి చైతన్యమైన చోటు రావాలి మనకి. అందరిలో ఉన్నది కాంతే. అండి ఇక్కడ శరీరాలు లేవు, దేహం ఇవన్నీ లేవు, చెట్లు, మేళ్ళు, కొండలు, ఇవన్నీ మీకు ఒక రోజు అనుభవాలన్నీ నేను ఒక గంట సేపు క్లాస్ తీసుకొని నా అనుభవాలు మీతో పంచుకుంటానండి ఆ రోజు. ఓకేనా? తప్పకుండా. మరి అసంపూర్ణ జ్ఞానం నుంచి అలాగే పరిపూర్ణ జ్ఞానం వైపు వెళ్ళాలండి. ఏ వైపు వెళ్ళాలండి? అసంపూర్ణ జ్ఞానం నుంచి పరిపూర్ణ జ్ఞానం వైపు వెళ్ళాలి. తెలిసింది చాలా తక్కువ, తెలియాల్సింది చాలా ఉంది. మనం విన్నది ఆచరించాలి, పాటించాలి. అది మనం అవ్వాలి అక్కడ. అహం బ్రహ్మాస్మి, అన్నం పరబ్రహ్మ స్వరూపం, మమాత్మ సర్వభూతాత్మ, అయామాత్మ బ్రహ్మ తత్వబసి. అందరిలో ఉన్న చైతన్యం. మరి మన కోపాలు వస్తున్నాయి, ద్వేషాలు వస్తున్నాయి, రకరకాలు వస్తున్నాయి, ఎన్నెన్నో పోటీ పడుతున్నాం ప్రపంచంతో మనం, అవునా కాదా? ఇది ఇంకా ఇంకా మహిళా చైతన్యం నుంచి ముఖ్యంగా నేను వేడుకున్నది ఏంటంటే, మహిళలో ఉన్న అద్భుతమైన దివ్య చైతన్యాన్ని మేలుకొల్పుతాం. అసలైన చైతన్యం ఉంది ఇంకొకటి. ఈరోజు పార్వతీదేవి గారి యొక్క పుట్టినరోజు కాబట్టి ఈరోజు జ్ఞానాన్ని నుంచి విజ్ఞానం వైపు, ప్రజ్ఞానం వైపు, మరి ఆనందం నుంచి బ్రహ్మానందం వైపు, మహా ఆనందం వైపు వెళ్ళాలండి మనందరం కూడాను. మనం ఎక్కడో సుఖ సంతోషాల దగ్గర ఆగకూడదు. మన కుటుంబాన్ని చూసుకుంటూ సంసారంలో ఉంటూనే నిర్వాణం పొందాలి. ఈ జన్మలోనే పొందాలని ప్రయత్నించండి అందరూ కూడా. ఎందుకంటే ఇంత అవకాశం ఇంకో జన్మలోనే వస్తది. మళ్ళీ ఎక్కడే ఆగావో మన గొంగలే అక్కడి నుంచే మొదలవుతుందండి. మరి ఈ ప్రతిసారి మనకి వాళ్ళు దొరికారు కదా, మన జగద్గురు విషయాలన్నీ చెప్పేశారు కదా. ఇన్ని జూమ్ సెషన్లు ఎక్కడ ఉన్నాయా అండి? ఇన్ని క్లాసులు ఎక్కడైనా ఉన్నాయా అసలు? ఒక పిఎంసి ఛానల్ ఎక్కడైనా ఉందా, ఆధ్యాత్మిక ఛానల్ అనేది? ఎంత జ్ఞానం ఉంది, ఎంత సమయం ఎంతే అంత జ్ఞానాన్ని పొందొచ్చు మనం. మనం వింటేనే కదా మనం అన్నీ చేస్తాము. చాలా సహనం కావాలి, చాలా ఓర్పు కావాలి. అవన్నీ మన దగ్గర ఉన్నాయండి అవి. అన్నీ నేర్చుకోవాలి. మంచిగా కార్ డ్రైవింగ్ నేర్చుకోవాలి. ప్రతి ఒక్కరు సాహసంగా జీవించాలి భూమి మీద. నాకేమవుతుంది, 50 ఏళ్ళు వచ్చాయి, ఇంకా వాళ్ళందరూ వచ్చేసి నేను చేసుకోండి. ఏది అనుకోదండి. ఏది కూడా ప్రతిరోజు ప్రతి ఒక్కరు ఒక సంవత్సరం టార్గెట్ పెట్టుకుందాం మనం. ఒక కారు నేర్చుకోవడానికి గాని, కంప్యూటర్ నేర్చుకోవడానికి గాని, కొన్ని విషయాలు తెలుసుకోవడానికి గాని, జ్ఞానంలో వెళ్ళడానికి గాని, క్లాసులు చెప్పలేని వాళ్ళు చెప్పాలి. నేను చెప్పలేనండి, వింటాను గాని చెప్పడం రాదండి అంటారు కొందరు. ఇవన్నీ కాకుండా అసంపూర్ణం నుంచి పరిపూర్ణం వైపు వెళ్దాము. అవునా కాదా అండి? పరిమిత జ్ఞానం నుంచి అపరిమితమైన జ్ఞానం వైపు వెళ్దాము. విశేషమైన జ్ఞానం వైపు వెళ్దాము. ఇవి 2 విషయాలు. మరి మూడో విషయం ఏంటంటే, అక్కడ ఏమవుతుందంటే అసంపూర్ణ జ్ఞానంతో ఉంటారు. కానీ పైకి మాత్రం చాలా గొప్పగా వాళ్ళకి వాళ్ళు గొప్పలు చెప్పుకుంటూ, ఎంత గొప్పవాళ్ళమండి, ఎన్ని జరిగావు, ఎన్ని చేసామండి అసలు మీ సార్‌తో అసల. మేము లేకపోతే పిఎస్ మూవ్‌మెంటే లేదండి అసల. ఇది ఒక రకమైన అహంకారమే కదండీ! మనం అందులో సేవకుగా చేయడానికి వచ్చాం. మన పరికరం అండి ఇక్కడ. ఆ పరికరాన్ని చూసుకొని మనం పడిపోయి, ఈ శరీరాన్ని చూసుకొని, ఈ దేహం ఒకరోజు పడిపోద్ది కిందన. ఆది శంకరాచార్య గారు కూడా పడిపోయింది చూసారా మీరు? ఆ కథ తెలుసా మీకు? ఆది శంకరాచార్య కోసం ఒక కథ ఒకటుంది. ఎంతమంది తెలుసో తెలీదు. మరి శివుడే ఆయనకి టెస్ట్ పెడతారు. అంత గొప్ప జగద్గురు అయ్యాక కూడా ఆది శంకరాచార్యలో అహం వస్తుంది. ప్రతి మనకు అనుకుంటాం మనం ధ్యానం చేసేస్తున్నాం, మనకి ఏమి రాదు అనుకుంటున్నాం. ఇక్కడే అసలైన విషయం స్టార్ట్ అవుతుందండి. ప్రాపంచిక గుణాలకి అహం వచ్చినా, గేర్స్ వచ్చినా, అసూయ వచ్చినా, ఈ అరిషడ్ వర్గాలు ఏవొచ్చినా గానీ కొంచెమే ఉంటది ఫలితం దానికి. దాని పనిష్మెంట్ కూడా. కానీ ఎంత ధ్యానం తెలిసి, ఎంత జ్ఞానం ఉంచాక మనం వచ్చామంటే మనం ఎప్పుడు కూడా కరెక్షన్ చేసుకోవాలి. లేకపోతే దెబ్బ మనకు పడిపోద్ది ఖచ్చితంగాను. మరి ఆది శంకరాచార్యులకి చండాలుడి రూపంలో శివుడు పరమశివుడు ఎదురుగా చండాలుడి రూపంలో ఎదురవుతాడండి. అప్పుడు ఏమనుకుంటాడు, నేను ఇంత గొప్పవాడిని కదా! ఏంటి ఛీ! 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 ఏం చూసాడండి అక్కడ? దేహం లేదన్నాడు. దేహం చూసాడా లేదా ఆది శంకరాచార్యులు. మనం ఎంతమంది ఎన్ని రకాలుగా చూస్తున్నామండి. పని మనుషులు దేవుడిని చూస్తున్నామా మనం? మరి లారీ డ్రైవర్‌లోని, మరి ఆటో డ్రైవర్‌లోని మనం భగవంతుని గమనిస్తున్నామా? చెత్తెట్టే వాళ్ళలో మనం భగవంతుని గమనిస్తున్నామా? గమనించాలి. మన పనావిడ ఈ జన్మలో. కానీ ఆ పనావిడ ఆ జన్మలో ఏ మహారాణి ఆవిడ. ఆవిడ దగ్గర మనం ఎంత ఊడిగం చేశాము. మనం వేశ్యని, వ్యభిచారి మీద మనం విపరీతంగా ఆడవాళ్ళు మనం రకరకాలుగా మాట్లాడతాం. ఎప్పుడు యూట్యూబ్‌లు చూసి గాని, రకరకాలు మనం మాట్లాడుతుంటాం లేదా? ఎలా జరిగిందండి బాబు! ఎలా చేసేసిందండి బాబు! మనకేం తెలుసండి కథా కమామేషం. ఒక భర్త భార్యని చంపేసింది.
భార్యను చంపేశాడు, ఒక భార్య భర్తను చంపేసింది, ఒక అమ్మాయికి ఎక్కడో అఘాయిత్యం జరిగింది, ఎన్నో రకాలు జరుగుతున్నాయి. వాటన్నిటికీ కారణ సంబంధాలు ఉన్నాయి. దేని మీద నోరుతో మనం మాట్లాడడానికి జడ్జిమెంట్ చేయడానికి లేదు. సాక్షిభూతంగా చూసే తత్వం రావాలి. దానికన్నిటికీ కారణ సంబంధాలు ఉంటాయి. నువ్వు చేసినంత వరకు ఇంకా ఎలా చేయాలనేది ఆ జ్ఞానాన్ని మాత్రం మనం అందరికీ అందించాలి. వాటన్నిటి పట్ల ఒక బాధ వస్తది, మనిషి చనిపోయేటప్పుడో లేదా కష్టమైనప్పుడో వస్తది. కానీ అన్ని స్థితుల్లో కూడా ఆ జ్ఞానాన్ని మనం నింపుకోవాలి. మరి మూడోది ఏంటంటే అతీంద్రియ శక్తులండి. ఎంతమందికి వచ్చాయండి ధ్యానంలో ఈ అనుభవాలు? ధ్యానంలో వస్తే అనుభవైక జ్ఞానం, పరిమితి జ్ఞానం, ఏదో జ్ఞానం రావాలి. మరి అతీంద్రియ శక్తులు అంటే మనకి అన్ని తెలిసిపోతుంటాయి ముందుగానే. నేను అందుకే చెప్పాను మీకు, సాయి మేడం గారి క్లాసు ఒక వారం రోజులు పెట్టుకోండి అని. ఆవిడకి అన్ని ఏవి జరుగుతాయి ముందుగా తెలుసుకోవడం కానివ్వండి, వాళ్ళ అబ్బాయి యొక్క డెత్ అయినప్పుడు కూడా ఆ అబ్బాయి ఎలా చనిపోయాడు, ఏమేమి జరిగింది, ఆవిడ ఎంత త్వరగా దాని నుంచి కోలుకుని బయటకు వచ్చింది. అయితే అవి కూడా మనం కాదు గుర్తుంచుకోవడం. మళ్ళీ ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఆవిడ అనుభవాలు వినండి, చాలా గొప్పవి అలా తెలుసుకోవడం అనేది. కానీ తెలుసుకున్న తర్వాత అవి కూడా మనం కాదని తెలుసుకోవడమే ఈ నిర్వాణ మార్గం. ఎటువంటి అనుభవమైనా, ఎటువంటి పక్క వాళ్ళ కోసం తెలిసినా, మన కోసం మనకు తెలిసినా, ప్రపంచం కోసం తెలిసినా, అది కూడా ఒక సిద్ధి మాత్రమే. వాక్ శుద్ధిలాగా టెలిపతి అనేది ఒక సిద్ధి. ఇప్పుడైతే ఫోన్లు వచ్చాయి మనకి, కానీ మనం కూడా టెలిపతి మాట్లాడుకోవచ్చండి. రానున్న రోజుల్లో ఇంకొక 50 సంవత్సరాలు 30 సంవత్సరాల తర్వాత నేను అనుకున్న వెంటనే ఆవిడ నాకు ఫోన్ చేస్తుంది ఆవిడ. ఇంకా ఫోన్ లేకపోతే ఆవిడ ఖచ్చితంగా నన్ను వచ్చి కలుస్తుంది ఆవిడ. నాకు ఎందుకో వాళ్ళు నువ్వు అనిపించింది, నేను వచ్చాను చెప్పండి. అలాంటి టెలిపతి కానీ ఎన్నో ఈఎస్పి పవర్స్ ఉన్నాయి మనకి, అతీంద్ర శక్తులు ఉన్నాయి మనకి. ప్రతి ఒక్కరికి ధ్యానం చేస్తే వస్తాయండి. మాకు చిన్న చిన్న ఆటలు పాటలా ఉండేవి మాకైతే. ఎలాంటి ఆటలు అంటే పెద్ద పెద్ద విషయాలు, చిన్న చిన్న విషయాలు కూడా ఉండేవి. రేపు ఎవరో మాకు జిన్ను తెస్తారు అనుకోండి, గిన్నెతోని ఆ జిన్ను డబ్బాతో సహా నేను చూసుకునేదాన్ని. మా ఇంటి టేబుల్ మీద ఉండేది. అబ్బా రేపైతే జిన్ను వస్తుంది మాట, అయితే రేపు ఎవరు వస్తారో చుట్టాలు తెలిసిపోయేది, గ్యాస్ అయిపోతుంది తెలిసిపోయేది. మరి రేపు ఎండ కాస్తుందా, రేపు బట్టలు ఉతుక్కోవచ్చా, మేడ మీదకి వెళ్ళి ఒకసారి వాతావరణం మారిపోయిన వాతావరణం కూడా ఆ ప్రకృతితో మాట్లాడుకుంటే మొత్తం వాతావరణం మారిపోయి మాకు తెలిసింది కాదు ఆ విషయం. అమ్మో ప్రకృతిని మనం అలా అనకూడదు, మనం అడిగితే ఇచ్చేస్తుంది. ఎండ కాబట్టి ఎండ ఇచ్చేసేది, వర్షం కాబట్టి వర్షం ఇచ్చేది, వర్షంలో పడి పడి దొడ్డే వాళ్ళు అన్ని పనులు చేసేవాళ్ళని. కానీ మనం ఎప్పుడు కూడాను ఆ సిద్ధుల దగ్గర ఆగిపోకూడదండి. సిద్ధుల దగ్గర మనం ఎప్పుడు కూడా ఆటలాడుకోకూడదు. మనం ప్రకృతి మనకి ప్రేమతత్వం కదా, ప్రకృతికి ఎప్పుడు తల్లి కదా, అది మనకి అడిగినవన్నీ ఇస్తారు ధ్యానం చేస్తున్నావు కాబట్టి అని. వీటిలో పడిపోయి నువ్వు, మా పిల్లలు చిన్నప్పుడు మళ్ళీ ఆటలాడేవారు దాంతో. అమ్మ మనం బస్సు ఎక్కుతాం కదా, ఇప్పుడు బస్సులో సీట్ ఉంటుందా ఉండదా, మరి కిటికీ సీట్ వస్తుందా కిటికీ సీట్ రాదా అని చెప్పేదాన్ని అప్పుడు. ఆ మూడో బస్సే మన బస్సు. ఇప్పుడు 2 బస్సులు పోయిన తర్వాత మూడో బస్సు మనకు వస్తది. ఖచ్చితంగా కిటికీ సీట్ వస్తదమ్మా. నీ కిటికీ సీట్‌లో కూర్చొని నేను ధ్యానంలోకి వెళ్ళిపోతాను. నా పక్కన నాకు ఎరుక ఉంది. మా పాపకి ఏంటి సీట్ కూర్చోవడం కావాలి అంతే. నా పక్కన అంటే అలాంటి ఎన్నో విషయాలు పిల్లలు అంటారు అందుకే మనల్ని. మన రోల్ మోడల్ అంటారు పిల్లలు మనల్ని. తల్లి ఎప్పుడు రోల్ మోడల్‌లా ఉండాలండి. పిల్లలకి రోల్ మోడల్ అంటే ఇందిరా గాంధో, ఇంకెవరో ప్రియాంక గాంధో వాళ్ళు కాదండి రోల్ మోడల్. వాళ్ళకి తెలీదు. వాళ్ళు పరిచయం చేయడం మనమే చేయాలి ఆళ్ళకి. మనం ఫస్ట్ ఎలా జీవిస్తున్నాం, ఎలా మాట్లాడుతున్నాం మనం అందరిని గమనిస్తారండి. వాళ్ళు నెక్స్ట్ మీ యొక్క నకలనమాట అది. అందువల్ల తల్లి పూర్తిగా ఆ ప్రేమతత్వాన్ని వీటిల్ని పిల్లల్ని పెంచాలి. ఆ సిద్ధుల దగ్గర ఆగిపోకూడదు. మూడో విషయం. మరి సింపుల్‌గా చెప్పుకుంటాం మనం చాలా విషయాలు టైము. 7:08 అయిందమ్మా. ఆ లాస్ట్ విషయం టచ్ చేసి వదిలేస్తానయితే నేను. ఓకే. నాలుగో విషయం ఇవాళ బర్త్‌డే విషయంగా కూడా మనకు పావుగంట సేపు టైం వెళ్ళిపోయింది కదా 10 నిమిషాలు. మరి మేడం చక్కగా గారు, శ్లోకాలు చెప్పుకున్నాం. మేడం గారు యెస్. చెప్పండి పూర్తిగా. ఎవరైనా చెప్పండి. పనులున్న వాళ్ళు వెళ్ళండమ్మా. లేకపోతే చక్కగా ఉండండి. అందరూ ఉన్నారు. 20 మంది ఉన్నారు. థాంక్ యూ. చాలా మంచి గొప్ప విషయం. నాకు కూడా చాలా ఆనందంగా ఉంది. అంటే ఎంత శ్రద్ధతో వింటున్నారు, ఎంత అది. ప్రేమతో వింటున్నారు అనిపిస్తుంది నాకు. మనం ఇలా చెప్తూ ఉంటేనే తయారవుతామండి మనం. ఒక్కసారి ఎప్పుడైతే అవును. టీచింగ్ ఎప్పుడు చేస్తామో మనం అది అవుతాం అది. అందుకు నా స్వార్థం నాకుంది. దీన్ని ఎంతమందికైతే అంతమంది జూమ్ సెషన్‌లో నేను రేపు యూఎస్ ఎళ్తున్నప్పుడు గాని, ఎక్కడైనా గాని నిర్వాణ మార్గం కోసం చెప్పాలి అని నేను డిసైడ్ అయ్యాను నేను. ఎందుకంటే అల్టిమేట్‌గా ఎంత సేవ చేసినా ఆఖరికెళ్ళేది విడుదల. దేని నుంచి విడుదల? అన్నిటి నుంచి విడుదల. ఉంటాం అందులోనే. కానీ తామరాకు మీద నీటి బొట్టులాగా విడుదలై ఉండాలి. గుర్తుంచుకోండి. ఈ రోజు నుంచి ప్రతి ఒక్కరూ వివేకం ఫస్ట్ పెట్టండి. మీ జీవితంలో ఏ సంఘటన జరిగినా ఇది నిత్యమా? అనిత్యమా? ఇది శాశ్వతమా? అశాశ్వతమా? ఇది ఆధ్యాత్మిక అవసరమా? కాదా? ఇది మాత్రం ఎప్పటికప్పుడు చెక్ చేసుకోండి. ఇక్కడ మాట్లాడడం అవసరం ఉందా? లేదా అసల? ఇవి శాశ్వతం కాదు కదా! ఇవన్నీని అసలు. ఈ గొడవలు గాని, ఇంకేదైనా విషయాలు. మనం ఎందుకు ఇంత దీనికి రెస్పాండ్ అయిపోతున్నాము? అన్న ఒక ఆలోచన చేస్తూ మన వివేకాన్ని మనం ఖచ్చితంగా మళ్ళా 2 నెలలు పోయిన తర్వాత, 3 నెలలు పోయిన తర్వాత దీని మీద ఖచ్చితంగా ఒక ఎగ్జామ్‌లో పెట్టుకుందాం మనం. అది అప్పుడు అద్భుతంగా మనకి ఏం చేసామో తెలుస్తది. ఒక 3 నెలలు సాధన చేస్తే ఉంటది దీని మీద. ప్రత్యేకంగా నిర్వాణ మార్గం మీద సాధన చేద్దాం. నాలుగో విషయం ఏంటంటే అమ్మా, ఆధ్యాత్మిక బద్ధకం. దాన్ని ఇంకా ఏమంటారంటే కరెక్ట్ వర్డ్ చెప్తాను నేను. వృద్ధత్వపు ఛాయలు అంటే ముసలితనం అయిపోయిన తర్వాత మన వల్ల అవుతాయా ఏంటండి? ఏంటో అన్నారు గానీ, మనం చేయలేమండి అలాంటివన్నీని.
ఎవరో మహానుభావులు. పుస్తకాలు చూడండి ఎన్ని బుక్స్ ఉంటాయి. మహా అవతరణ, టోల్టెక్ 4 ఒప్పందాలు, నక్షత్ర మిత్రులు. ఎప్పుడు ధ్యానం ఉండాలి మన జీవితాల్లో, స్వాధ్యాయం ఉండాలి, సజ్జన సాంగత్యం. ధ్యానం చేసేస్తారు, స్వాధ్యాయం ఉండదు. స్వాధ్యాయం చదువుతా మీ లోపల ఎలా ఇంకుతుందండి అది? ఆ చదివిన పుస్తకాలు 10 మందితో పంచుకోవాలి. మన జ్ఞానాన్ని, అనుభవ జ్ఞానం అయినా కావాలి, విన్న జ్ఞానాన్ని సరే 10 మందితో పంచుకోవడం జరగాలి. నక్షత్ర మిత్రులు, శ్రీయే వెలుగు, శాంతి బీజాలు, భారతదేశం నా ప్రాణం. అద్భుతమైన బుక్ అండి ఇది. అందరికంటే అద్భుతమైన పుస్తకం ఏంటంటే ధ్యాన జగత్ మ్యాగజైన్. మనం కొనాలి, అందరింటికి చేర్చాలి. మన బాధ్యత. ఒక సంవత్సరం టార్గెట్ పెట్టుకొని ప్రతి మనిషి సంవత్సరంలో 100 మ్యాగజైన్లను మనం చేర్చాలండి. 100 ఒక టార్గెట్ పెట్టుకోండి. సంవత్సరం చాలు అది. సంవత్సరానికి 100 మ్యాగజైన్లు. ఎవరికెవరికి కట్టిస్తారో డబ్బులు ఇచ్చి మీ ఇష్టం, ఎవరితో కట్టిపిస్తారో మీ ఇష్టం. ఈ ధ్యాన జగత్ పత్రిక గారి యొక్క ఒక మంచి మానస పుత్రిక. స్పిరిచువల్ ఇండియా ధ్యాన జగత్తుని మనం ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్ళాలి. ఈ జ్ఞానాన్ని పంచితే పెంచబడుతుంది, దాస్తే దోచుకోబడుతుంది. మనకి ఏది కావాలో అది ఇవ్వాలండి. మీ ప్రేమ కావాలి కదా, మరి ప్రేమ ఇవ్వడమే మనం. మరి జ్ఞానం కావాలి కదా, జ్ఞానం ఇవ్వాలి కదా మనం. అయితే చాలా మంది ఏం చేస్తారు తెలుసా అండి, నెలకు 10 పుస్తకాలు తెప్పిస్తారు వాళ్ళ డబ్బులతో. ఆ 10 పుస్తకాలు 10 మంది కొత్త వాళ్ళకి ఇచ్చేస్తారు. ఏ విధంగా మీరు చెయ్యండి, మీ ఇష్టం అది. ఓకేనా? మరి అలాగే 4వ విషయం ఆధ్యాత్మిక బద్ధకం అన్నాం. అంటే వృద్ధత్వపు ఛాయలు. అసలు ముసలితనం అయిపోయిన తర్వాత ఎలా ఉంటామండి, అబ్బాయి ఏదో వయసులో చేసామండి, ఇప్పుడు నా వల్ల కాదండి. ఆ ట్రెక్కింగ్కి వెళ్ళడం కానివ్వండి, ఆ పనులు చేయడం కానివ్వండి, ఇప్పుడు కార్ డ్రైవింగ్ నేర్చుకోవాలా, నా వల్ల కాదండి. ఇది కంప్యూటర్ నేర్చుకోవాలా, భాషలు నేర్చుకోవాలా, ధ్యాన ప్రచారం చేయడానికి అన్నప్పుడు, ఆత్మ అన్నప్పుడు మీకు ఎప్పుడైనా వృద్ధత్వ ఛాయ వస్తుందండి? మరి శరీరం మీరు కాదంటున్నాం కదా వరం. దేహమే దేవాలయం, జీవుడే దేవుడు అన్నప్పుడు వృద్ధత్వ ఛాయ ఈ శరీరానికి కదా ఇది. దీన్ని ఎప్పుడు ఆ భావంతో చూడకండి. ఐ లవ్ మై సెల్ఫ్. అసలు లేనిదాన్ని ఇప్పుడు మీరు అడగండి. ప్రపంచంలో ఉన్నదాన్ని ఎంత చక్కటి ఒక శ్రీమూర్తి తత్వాన్ని ఇచ్చావు ఈ జన్మలో. ఎంత గొప్ప విషయం అండి. ఏది ఇస్తే దాన్ని యాక్సెప్ట్ చేయండి ఫస్ట్. స్త్రీగా పుడితే స్త్రీని, పురుషుడిగా పుడితే పురుషుడిని. ఏ వైకల్యం లేకుండా ఇంత చక్కగా కాళ్ళు, చేతులు, కళ్ళు, ముక్కు, నోరు అన్ని పనిచేస్తున్నాయి. ఇంతకంటే కోట్లు ఏం కావాలి చెప్పండి ఒకసారి మీకు. అది కావాలి, ఇది కావాలి అడుగుతున్నాం. కానీ ఎప్పుడైనా మనం తెల్లవారు లేచి ఇచ్చిన దాన్ని బట్టి కృతజ్ఞత చూపామా లేదా ఆలోచించుకోండి ఒకసారి. తెల్లవారు లేచి ఒక్క నిమిషం కూర్చొని, భగవంతుడా ఈరోజు పడుకోనివ్వండి, చాప మీద పడుకోనివ్వండి, బొంతమే పడుకోండి, ఎవరికి ఏ స్థితిలో పడుకున్నా గానీ ఆ పడుకోవడానికి ఒక విశ్రమించడానికి ఒక మనకి ఆస్కారం ఇచ్చారా? ఎంత కృతజ్ఞత చెప్పాలండి. లేచిన వెంటనే ఆకలేస్తే టీ తాగడానికి టీ ఉంటది, కొంతమందికి పాలు ఉంటాయి, కొంతమంది హార్లిక్స్ ఉంటది. మనం ఎప్పుడైనా గ్రాటిట్యూడ్ తెలియజేస్తున్నాం? అది ఉన్న దాన్ని బట్టి సంతృప్తి అనేది చాలా అవసరం. చాలా సంతృప్తి కావాలి మనిషికి. అది లేకే చాలా మంది జీవితాన్ని అసంపూర్ణంగా, అసంతృప్తితో జీవితం లాగిస్తున్నారండి. ఎడ్లు బండి లాగిస్తే చూడండి, అలా లాగిస్తే జీవితం అవుతుందండి. జీవితాన్ని జీవించాలి. ఎంత అద్భుతంగా జీవించాలంటే జీవితాన్ని ఒక పండగలాగా జీవించాలి. సెలబ్రేషన్. ఈ రోజు ఈ క్షణం ఇది మంది, వర్తమానం భవ. రేపు మందో కాదో నాకు తెలియదు. ఈ రోజు ఈ క్షణం మందే అని ఇప్పుడు మాట్లాడుకోవడం లైవ్ గా ఎంత హ్యాపీ ఫీల్ అవుతున్నాం చూడండి. ఎంత అద్భుతంగా మనం అనుభూతి చెందుతున్నాం. చెప్పినప్పుడు నేను మాట్లాడుతున్నాను, నాకు అనిపిస్తుంది అది. అనుభూతి చెందుతున్నాను నేను. విన్నప్పుడు ఇంకా వీడియో అవకాశం ఉంటే ఎవరైనా వీడియోలు కూడా ఆన్ చేసుకోండి. అవకాశం ఉన్నవాళ్ళు. అందరూ ఇంట్లో ఉన్నారు పాపం. అవకాశం ఉన్న వాళ్ళు మీ ఫేస్ చూస్తే, ఇప్పుడు ఒకరిద్దరే నా ఫేస్ కనిపిస్తున్నారు, ముగ్గురు కనిపిస్తున్నారు. వాళ్ళ మొహం చూస్తే వాళ్ళు చెప్తుంటుంటే ఎంత ఆనందం వస్తుందో అసలు. మీ ప్రతి ఎక్స్ప్రెషన్ కూడా తెలుస్తుంది నాకు, మీ అనుభూతి చెందడం అనేది. అందువల్ల తప్పకుండా అందుకే నేను సార్తో కూడా, పత్తి సార్తో కూడా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసి మాట్లాడేది తప్ప ఇలా నేల చూపులు చూడడం, ఇలా పక్క చూపులు చూడడం ఎప్పుడు చూడలేదండి. ఒక గురువులు కానివ్వండి, ఏదైతే సత్యం ఉంటుందో మనం చక్కగా సూటిగా చూడగలం. మరి ఆధ్యాత్మిక బద్ధకం అనేది ఖచ్చితంగా ఉండకూడదండి. ఆ ఆధ్యాత్మిక బతుకు వచ్చిన తర్వాత ఏం చేస్తామంటే మనం అన్ని వినేసాం, క్లాసులు అయిపోయాయండి. ఇంకా మనం నేర్చుకోవడానికి కానీ, సంపాదించడానికి కానీ ఇంకేమీ లేదు. ఇలా ఈ జీవితాన్ని గడిపేయడం అనుకోకుండా మనకు తెలిసిన సత్యాన్ని ఆఖరి శ్వాస వరకు, ఒక సినిమా యాక్టర్లు ఎవరైతే అంటుంటారు కదా చాలా మంది, మేము ఆ ఊరు పోయే వరకు మేము నటిస్తూనే ఉంటామని. మనం ఇక్కడ నటించడం కాకుండా జీవించేస్తున్నాం వాటితోనే. ఇక అవదండి నాకు 4 మనవలండి బాబు, నాకు 2 కొడుకు కూతురు, నాకు ఇల్లు సంసారం ఇవన్నీ. మన 10 సార్లు ఏం చెప్పారండి? బుద్ధ భగవాన్ ఏం చెప్పండి? శ్రీకృష్ణుడు సంసారంలో నిర్మాణం చేయలేదా? జగద్గురువులు ఎంతమంది పరమాత్ములు, మరి ఆ శారదాదేవిని పెట్టుకుని రామకృష్ణ పరమహంస సంసారంలో నిర్మాణం కాదా అది? అది ఏ సంబంధంతో ఉన్నాము, ఎలా జీవిస్తున్నాం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. దేన్ని ఎక్కువగా ఇంపార్టెంట్ అవ్వాలి, దేన్ని తక్కువ ఇంపార్టెంట్ అవ్వాలి. ఆ తపస్సు అంటే తగ్గించుకోవడం, ఆహారం తగ్గించుకోవాలి, నిద్రను తగ్గించుకోవాలి, వ్యవహారం తగ్గించుకోవాలి. అప్పుడు ఎలా జీవిస్తాడంటే, ముముక్ష వచ్చిన మనిషి ఎలా జీవిస్తాడంటే ప్రాపంచిక విషయాల పట్ల ఆపేక్ష ఉండదండి అసలు.
దాని మీద ఒక విరక్తి భావంతో ఉంటాం మనం. ఆధ్యాత్మిక విషయాల పట్లే, ఆత్మజ్ఞానం సంబంధించిన విషయాల పట్లే మనకి ఆసక్తి ఉంటుంది తప్ప, వాళ్ళు ఈజీగా గమనించవచ్చు. గురువులు గమనించేస్తారు అందుకే మనల్ని. అందుకే నన్ను ఒకసారి సారు చెప్పాను కదా! 25 సంవత్సరాల క్రితమే పక్కన కూర్చోబెట్టి నేను, సారు, ఇంకొక షీల ఎక్కువ ప్రయాణం ప్రతిసారి చాలా ఎక్కువ ప్రయాణం చేసేదాన్నండి. అది అదృష్టం అని చెప్పాలి. అయితే ఒక షీలా మెహతా ముంబై నుంచి వచ్చి ఆవిడకి తెలుగు రాదు, నాకు హిందీ రాదు. ఆవిడని పక్కన కూర్చోబెట్టుకొని చెప్పుకొని, "ఈ మేడము గ్రేట్ మాస్టర్" అని చెప్తున్నారు. గ్రేట్ అంటే మనం ఏమనుకుంటాం, అబ్బా! ఏంట్రా బాబు నా కోసం ఇంత గ్రేట్‌గా చెప్పేస్తున్నారు సారు. నేను వచ్చింది 96లో, 97లో మెడిటేషన్‌కొచ్చాను. 97లో. 2000 అదేదో టైంలో అప్పుడు. మాకు నిజాం హాస్పిటల్ ఉండేది డాక్టర్ గోపాలకృష్ణ గారు. మమ్మల్ని అందరిని కలవడానికి ఆవిడ ఇప్పటికి చాలా మా కుటుంబం అన్నా, మేమన్నా చాలా అభిమానం. ఆవిడకి చాలా గ్రేట్‌గా చెప్తే నాకు మొహమాటంగా అనిపించి, సారు నేను ఇంకా గ్రేట్ మాస్టర్ ఏంటి సార్ ఇప్పుడే కదా సార్ రోగాలు తగ్గి 5, 6 సంవత్సరాలు బట్టే. ఇంకా మీలో ఒక ఆవగింజంత పని చేయట్లేదు ఇంకా నన్ను గ్రేట్ మాస్టర్ అంటాను. వెంటనే ఏమన్నా తెలుసా అండి ఆయన నా మాటలు కట్ చేశారాయన. "మీకు తెలుసా మీకోసం" అని అడిగారు గట్టిగా. అంటే నేను ఇంకా ధ్యాని, యోగి అని అనబోతున్నాను ఇంకాను. ఇంకా ధ్యానం నుంచి ఇంకా వస్తున్నాను సార్ అన్నాను. "ఇంకా యోగి అవ్వడం ఏంటి? నీ మొహం. నువ్వెప్పుడో యోగి అయిపోయావు. ఇంకా ఇక్కడ యోగి అవ్వడం ఏంటి?" అది అంటే ఏదో పెద్ద అనుకున్నాం మనం. ఇచ్చినప్పుడు కూడా అలాగే అడిగాను నేను. "సార్ ఏం చేశాను సార్ ధ్యాన రత్నాలు అవి ఇవ్వడం ఏం చేయాలి సార్ అసల? మీరింత మహాత్ముడు కదా! మీలో మీ 10% కూడా పని చేయట్లేదు. మాకు ధ్యాన రత్నం ఇచ్చంటే" ఎక్కడ అహం వచ్చేస్తది భయం నాకు. అందుకే కొన్ని సంవత్సరాల పాటు ఎక్కడ నేను ఎప్పుడు ఎవరికీ చెప్పలేదండి అసల. ఆ చూసిన వాళ్ళకి మన పిఎన్‌సి ఛానెల్ లేదు కదా! 2007లో అప్పుడు. అక్కడ ఏ 500 మంది చూసారో ఆళ్ళకి తెలుసు తప్ప ఇంకెవరికీ తెలియదది. ఆ తర్వాత నాకు మన కరోనా వచ్చిన తర్వాత అందరూ అడిగేవారు. "మీరు ఏదైనా క్లాస్ చెప్తాక మీకేమైనా ఇచ్చారా సార్ గురువు గారంటే" అప్పుడు చెప్పడం మొదలుపెట్టాను నాకు. తెలిసి అనిపించింది. ఒక గురువుతో ఒక గౌరవం వచ్చిన తర్వాత అది ఎందుకు ఇచ్చారో అతనికి తెలుస్తది మనకు తెలియకపోవచ్చని. అలాగే లాస్ట్‌లో ఆధ్యాత్మిక బద్ధకం ఉండిపోకుండా ప్రతి మనిషి కూడా ఆఖరి శ్వాస వరకు మనం ప్రణాళిక ఎక్కడ చేసుకున్నామంటే పైన చేసుకొని వచ్చామండి భూమి మీదకి. ఇక్కడ కాదు. మన యొక్క అగ్రీమెంట్స్ అంతా ఎక్కడ చేసాం? పైన చేసొచ్చాం. నేను ధ్యాన జగత్ చేస్తాను. నేను శాకాహార జగత్ చేస్తాను. పత్రిజన్ అనే గురువుని ఎంచుకుంటాను. ఈ తల్లిదండ్రులు కూడా మనమే ఎంచుకున్నాము. మన అమ్మ, నాన్నని కూడా మనమే ఎంచుకున్నాం. ఇష్టంగా ఎంచుకున్నాము. మన కుటుంబంలో సభ్యులు కూడా మనమే ఎంచుకున్నాం గుర్తుంచుకోండి. మన భర్తను మనమే ఎంచుకున్నాము. మనకు ఒక్కొక్కసారి కోపం వచ్చినప్పుడు ఇలాంటి భర్త దొరికాడు, ఇలాంటి అత్త దొరికింది అనుకోకండి. వాళ్ళందరూ మన గురువులు, పరమ గురువులు. బాగా కష్టాలు పెట్టేవాళ్ళు ఇబ్బంది జరుగుతుందనుకో అందరూ పరమ గురువులు మనకి. అందువల్ల ఏదైతే ప్రతి సంఘటనని మనం జ్ఞానం వైపు చూస్తామో, ఆ కోణం వైపు చూస్తామో, అప్పుడు ముముక్షత్వం అనేది మనకి ఎంత ఎంత అంటే ఆ సూక్ష్మం అంటారు. మోక్షం అనేది ఎక్కడ లేదండి. సూక్ష్మంలోనే మోక్షం ఉందసల. ఈ జన్మలో బుద్ధుడయ్యాడు. ఈ జన్మలో ఎంతోమంది మహాత్ములు, పరమ గురువులు ఎంతోమంది మరి మనం ఎందుకు అవ్వలేకపోతున్నామండి? ఎందుకు అవ్వనుకుంటున్నాం అసల? వృద్ధత్వం ఛాయల్లో అది గూడా ఒక భావమే. ఆధ్యాత్మిక బద్ధకంలో గూడా ఈ జన్మకి కాదు గానండి, నెక్స్ట్ జన్మ చూసుకుందాంలెండి. ఇంకా ఆ జన్మలో చూసుకోవాలి. ఇంక ఈ జన్మ ఇప్పుడు అయిపోయింది. ఇంకేం చేస్తాం చెప్పు సాధన ఏం చేస్తాము? ఇదా సాధన. సాధన గంటల గంటలు చేయక్కర్లేదు. తెలిసిన సత్యాన్ని జీవించడం నేర్చుకోవాలి. సాధన ఆల్రెడీ చేశాము. ఎన్నో జన్మలుగా సాధన చేసి వచ్చాము. సార్ చెప్పారు ఆ విషయం మనకి. ఎన్నో జన్మలుగా మనం ధ్యానం చేసి నన్ను నేను ఎన్నో జన్మలు చూసుకున్నాను. పెద్ద పెద్ద గెడ్డాలతోని. ఇంత గెడ్డాలతోని. ఎక్కువ మగ జన్మలున్నాయండి నావి ఎక్కువగా. మేల్ అందుకే ఈ జన్మలో ఎక్కువ శ్రీమూర్తిగా చాలా తక్కువ జన్మలు శ్రీమూర్తి జన్మలు అందుకే శ్రీమూర్తిగా పుట్టడం అంటే ఎంత ఇష్టం. ఒక తల్లిగా ఈ శ్రీమూర్తికి తెచ్చిన గౌరవం ఎక్కడ పిఎస్ఎస్ మూవ్‌మెంట్‌లో ఈరోజు మగవాడికి పుట్టామనుకోండి, మరి ప్రతిసారితోని ఈ మహిళామూర్తికి ఇంత పెద్దపీట వేశారు కదా! మరి ఈ గౌరవం మనకు దక్కుతదా ఈ జన్మలో? అందుకే ఈ జన్మనే మనం ఆఖరి జన్మ చేసుకోవడానికి, ముక్తి పొందడానికి, మరి ఆ మార్గం వైపు వెళ్ళడానికి, విడుదల అవ్వడానికి, తామరాకు మీద నీటి బొట్టులా జీవించడానికి ఈ జన్మనే ఎంచుకుందాము. మరి ఇంత గొప్పగా సాధన మీరు 3 గంటలు సాధన చేస్తానికి ఎటువంటి అనుభవాలు పొందాలి? చక్కగా ఆలోచన రహిత స్థితి. నిమిషమైనా చాలు తలపులన్నీ నిలిపి అన్నారు. అటువంటి స్థితి ఒక్కసారి పొందితే మరి ఇంకో విషయం కూడా మీకు చెప్పాలి. ఏం చెప్పాలంటే నాకు కనీసం 10, 15 సార్లు ధ్యానంలోని చాలా డీప్‌గా ఎళ్ళిపోయిన తర్వాత ఏమనిపించిందో తెలుసంటారా? ఆ అనుభూతి చెందుతున్నప్పుడు నాకు గాల్లో తేలిపోతున్నట్టు ఒక చక్కటి అద్భుతమైన ఫీలింగ్ అనమాట ఇంకా. ఇంకా నేను మీకు ఎవడేమో చెప్పాలంటే సముద్రంలోకి వెళ్తాం కదండీ నీటిలోకి మనం. అలలు మనల్నొచ్చి తాకుతుంటే ఎలా ఉంటది చెప్పండి? పెద్ద పెద్ద అలలు కాదు. ఒక నదిలో మనం స్నానం చేస్తున్నాం. అలా అలలు మననొచ్చి చిన్నగా అలా తాగుతుంటుంటే అంత అద్భుతమైన ఫీలింగ్ పొందినప్పుడు అనుకునేదాన్ని నేను దేవుడా! ఈ జన్మ ఇక్కడ ఆగిపోతే ఈ జన్మ ఇక్కడ ఆగిపోతే బాగుండు అనిపించింది నాకు. ఓ 10, 15 సార్లు అనిపించిందండి. అంటే ధ్యానంలో ఆ పరాకాష్ఠ స్థితికెళ్ళిపోయాక చాలు ఇక్కడ ఆగిపోతుంది కాదు. ఇంతకంటే ఇంకేం లేదసల. ఎందులోని తాళన పొందలేదు నేను. అమ్మా! ఎవరో మాట్లాడుతున్నారు.
శైలజ ఓకే మేడం. అమ్మా, చాలా టైం అయింది, 7:20 అయింది. మనం లైట్ లైట్ గా టచ్ చేసినట్టు అయ్యింది లాస్ట్ విషయాన్ని కూడా. ఇంకొకసారి క్లాసులో ఇంకా దాన్ని మనం ఇంకా విపులంగా చెప్పుకుందాం. మీకు చాలా మటుకు అర్థమైందండి. దీని మీద మీరు ఒక 2 మాటలు చెప్తే ఈ 3 రోజుల మీద నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. థ్యాంక్ యూ థ్యాంక్ యూ Thank- థ్యాంక్ యూ పరమ గురువులందరికీ, మన జగద్గురు బ్రహ్మేష్ పత్రిజీ గారికి, మరి నా తల్లిదండ్రులకి, అందరికీ